యువర్ ఆనర్, కాసింబాయ్ అనే పేరు గల ఈ నేరస్తుని మొత్తం చరిత్ర అంతా నేను పెద్దగా ఏమి చెప్పనక్కర్లేదు, ఈ కోర్టుకంతా తెలిసిందే. ఇతను సొంత చెల్లెలు పెళ్లి చేస్తానన్న సాకుతో కోర్టు దయాదాక్షిణ్యాలతో ఈ కోర్టు నుంచి బెయిల్ ఆశిస్తున్న ఈ దారుణమైన ముద్దాయి సమాజంలో తిరగడానికి మీరు అనుమతి ఇచ్చారంటే మళ్ళీ హత్యలు మానభంగాలు జరుగుతాయని ఖచ్చితంగా చెప్పగలను యువర్ ఆనర్. అంతేకాదు, ఇంతకుముందు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఈ కాసింబాయే బెదిరించాడని ఈ కోర్టుకి నేను మనవి చేసుకుంటున్నాను. అందువల్ల గౌరవనీయులైన కోర్టు వారు ఈ ముద్దాయి మీద దయాదాక్షిణ్యాలు చూపించకూడదని కోరుకుంటున్నాను. నేను బయటికి రాకూడదని నా పైన అనవసరంగా కుట్ర పన్నుతున్నారు. సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న నాకు జామీను పరోలో ఇంతవరకు నాకు దొరకలేదు. కానీ ఇప్పుడు ఎవరి ఆశ్రయం లేని నా చెల్లెలు పెళ్లి జరపడానికి కనీసం ఒక వారం వదలాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. నో యువర్ ఆనర్, వీడు చెప్పేది పచ్చి అబద్ధం. ఒక వారం కాదు, ఒక్కరోజు కూడా ఈ ముద్దాయికి బెయిల్ ఇవ్వకూడదు. ఇచ్చారంటే వదలను, ఎవరిని ప్రాణాలతో వదలను. మా నాన్న కాదర్బాయ్ లాగా నన్ను ఈ జైల్లో చంపాలని చూస్తే ఎవరిని వదలను, చంపేస్తా. ఐ విల్ కమ్ అగైన్. అమ్మా మేరీ మాత, ఇంతకాలం నన్ను నా కళాదర్శినిని కూడా నీ కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నావు కదా మేరీ మాత. దానికోసం నీకు ఒక స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ చదువుకుంటానికి వచ్చే స్టూడెంట్స్ని, టీచర్స్ని అల్లరి చేసే వాళ్ళ దగ్గర నుంచి, వీడియో కెమెరాల నుంచి నువ్వు కాపాడి వాళ్ళని మంచి బుద్ధిమంతులుగాను, చదువుకునే వాళ్ళు గాని నువ్వే మార్చాలి తల్లి. ఆడపిల్లలకు గాని మగపిల్లలకు గాని ఒక మాట తప్ప ప్రేమ గీమ అనేది ఏదీ లేకుండా మీరే చూసుకోవాలి. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధ ఆత్మకి ఆమేన్. ఫాదర్ ఫ్రాన్సిస్, మీరు మీ పిల్లల మీద నమ్మకం ఉంచాలి. వాళ్ళు కూడా దేవుని యొక్క పిల్లలే. దేవుని గుడ్డిగా నమ్మే వాళ్ళు పుణ్యాత్ములని మీకు తెలియదా అని దేవుని యొక్క పరలోకపు అశరీరవాణి తెలిపింది. ఇక్కడ చూడరా. అయ్యో అయ్యో, నిన్నేం చేస్తానో చూడు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా నేను విడిచిపెట్టను. ఈ స్టెప్ నాకు అక్కర్లేదు. అలా అంటావేంటి? ముందు ఇది నేర్చుకుంటే తర్వాత ఆ పనులన్నీ చేయగలం. అయ్యో వస్తానా? వద్దు. అలాగైతే నీకు నేను ఇంకో స్టెప్ నేర్పిస్తాను, టైటానిక్ స్టెప్. నువ్వు నా చేతుల్ని గట్టిగా పట్టుకో. రెక్కలా? ఇవే ఇవే నా చేతులు. పట్టుకో, ఆలోచించకుండా పట్టుకో. రా, టైం వేస్ట్ చేయకు. పట్టుకో. ఆ సైతాన్ ఫాదర్ రాకముందే పట్టుకో. అంతే, అలాగే. వద్దు, బరువు బరువు, చాలా బరువుగా ఉన్నావు. చాలు. నువ్వేంటే ఇంత బరువు పెరిగిపోయి ఉన్నట్టుండి ఉన్నా కూడా చాలా సుఖంగా ఉంది. మీరా? అందుకే ఎంత బరువు ఉన్నారు? నేను మన బ్రేక్ డాన్సర్ కి డాన్స్ నేర్పిస్తూ ఉన్నాను. అదేరా, నీ వ్యాధి ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వేం మాట్లాడు. ఏంటి ఫాదర్? నిన్నిక్కడి నుంచి పంపించాలేమో. అవసరం లేదు, నేను మారిపోయాను ఫాదర్. మీరు నాకు ఉపదేశం చేశారు కదా, మందు తాగకూడదు, అన్ని స్త్రీలను చూడకూడదు. నేను ఇవన్నీ పూర్తిగా ఆపేశాను. ఇప్పుడు నేను ఇక్కడ చూసింది ఏంటంటావు? అది నేను ఇప్పుడు డాన్స్ నేర్పించాను ఫాదర్. నాకు అక్క చెల్లెళ్ళంతా ఉన్నారు. నన్ను అనవసరంగా అనుమానించకండి ఫాదర్. బాధపడక. సరే సరే, వదిలే
అమ్మా మేరీ మాత, సార్ బిచ్చవేయండి సార్, సార్ బిచ్చవేయండి సార్, ఆకలిస్తుంది సార్. ప్రోగ్రామ్ కు వెళ్లే ముందు బిచ్చగడి మొహం చూసేశాను. ఈ రోజు ఆ ఫాదర్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. ఛా! తాజ్మహల్ అంటే మేడం, మేడం భోజనం చేసి 2 రోజులైంది. ముద్దయ్యండి అమ్మా. రే 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 వెళ్ళి తర్వాత రారా. తప్పకుండా వస్తానయ్యా. మీరు ఫోన్ చేస్తే చాలు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను. మై నెంబర్ 9846. చాలు 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 చాలు. పెద్ద మొనగాడు మొబైల్ తీసుకొని వచ్చాడు. పోరా పో. మీ మొబైల్ కంటే నాది కొడితే కాస్ట్. మొహం పగిలిపోద్ది. నిన్న ఒక అడుక్కు తినేవాడు నా దగ్గర 1 రూపాయి అడిగాడు. 1 రూపాయికి ఏం భోజనం ఇస్తారని అడిగాను. అతను ఏం చెప్పాడంటే 2 దోశలు చైనీస్ ఫుడ్ తిన్నాను కాబట్టి ఎంత బరువు ఎక్కువైందని చూడ్డానికి అడిగాడు. అయ్యో నవ్వే నా మధ్య పోగొడుతున్నావు బంగారం. ఏంటిరా ఇది? ఇది చాలా అన్యాయంగా ఉంది. నేను అడిగింది కూడా ముద్దే కదా. హాయ్. Oh yeah 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 yeah. Oh yeah yeah yeah. ఎరా ఎదవా, నువ్వు ఇక్కడే ఉంటావని నాకు బాగా తెలుసురా. ప్రోగ్రామ్కి రాకపోతే ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చేసావు కదా. ఉదయాన్నే రాకపోతే ఇటువంటి అద్భుతమైన సీన్లని మిస్ అయిపోయేవాడిని కదా. నీకు చాలా సార్లు చెప్పాను బట్టలు మార్చుకునేటప్పుడు తలుపు వేసుకోమని. డోర్ మూసుకోవడానికి నేనేమన్నా అమ్మాయినా? మూడంతా చెడిపోయింది. ఒరేయ్, నువ్వు ఆడవేషం వేసినప్పటికీ ఈ డ్రెస్సును ఒక్కొక్కటిగా విప్పుతూ ఉంటే నాకెంతో టెంప్టేషన్ అయ్యిందిరా. ఇవి తీసుకుని టెంప్టేషన్ మార్చుకో. వచ్చాడు అయ్యయ్యో, కొబ్బరి చిప్పులు. అయ్యో, వీటితో ఏమి చేయలేము, ఒట్టి కొబ్బరి చిప్పలు అయ్యో, మాత్రమే. మనం అలాంటి మనిషి కాదే. నో 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 నో, ఈ నెల అన్ని డేట్స్ బుక్ అయిపోయాయి. నో ప్రాబ్లం. డైలీ ప్రోగ్రామ్ ఉండడం వల్ల ఐటమ్స్ ఏమి తగ్గించను. ఓకే ఓకే ఓకే, సరి చేస్తావులే. నో ఏంటి ప్రాబ్లం. పొద్దున్నే ఎవడికో బిట్టేస్తున్నట్టున్నావు? ఈ ఆడపిల్లలు ఫోన్ చేస్తే అసలు ఫోన్ కట్ చేయరు. ఏదో ఒకటి మాట్లాడితే ఇబ్బంది పెడుతుంటారు. ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉంటారు? నీ వాయిస్ అలా ఉంది కదా. నిజమైన మగవాడు ఎవడైనా ఫోన్ పెట్టేస్తాడా ఏంటి? అవును అవును, అందరూ మీలాగే ఉంటారుగా. మాలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మీలాంటి వాళ్ళు లిప్టిక్ రాసుకొని మరీ తిరుగుతున్నారు. ఇదిగో నిన్న ప్రోగ్రామ్ బ్యాలెన్స్ లెక్క. ఏమిటిది? నీ సొంత కారుకి పెట్రోల్ కొట్టించుకున్న లెక్క కూడా ఇందులో రాసావు. ఫాదర్ అడిగితే ఏం చెప్పాలి? నువ్వు ఆ లిస్ట్ ని ఫాదర్ కి చూపించకు. నో నో నో, అబద్ధం ఆడడం నాకు చేత కాదు. నేను చాలా నిజాయితీ కలదాన్ని. అయ్యో, నువ్వు నా డార్లింగ్ కదా జాస్మిన్ బంగారం. నైనిటాల్. ఫాదర్ గనక విన్నారంటే ఇక అంతే, మన ఇద్దరిని డిస్మిస్ చేసేస్తారు. ముస్లిం నైనా నేను, క్రిస్టియన్ అయిన నువ్వు, మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఫాదర్ కి తెలిసి మన ఇద్దరిని బయటికి పంపించేస్తే ఆ తర్వాత ఫాదర్ ప్రయోజనం లేని ప్రేయర్ చేస్తూ కూర్చోవాలి. అయ్యో, అంటే నువ్వు ఇలాంటి ఉద్దేశంతో ఉన్నావా? హే, ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. ఫాదర్ నాకు కనిపించని దేవుడు. మరి నేనెవరిని? మనసుకు నచ్చిన దేవుణ్ణే. గాడ్ కాదు, గోస్ట్. ఫాదర్ 60వ పుట్టినరోజు గురించి మాట్లాడడానికి ఈ రోజు ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు ఏ డిసైడ్ చేసినా సరే నేను 10 పైసలు కూడా ఇవ్వను. ఇప్పుడు నేను దీన్ని ఎలా నడుపుతున్నాననేది ఆ దేవుడికి నాకే తెలుసు. ఉదయం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాతో ఏమన్నాడంటే, డబ్బులు ఇవ్వడానికి నాకు ఎటువంటి సమస్య లేదు, కానీ ఫాదర్ సమస్య ఏంటో కనుక్కొని చెప్పమన్నాడు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మీకు ఒక నిజం తెలుసా? ఎర్రటి ఎండలో గొడుగు పట్టుకొని 3 కిలోమీటర్లు నేను డైలీ ఇక్కడికి నడిచొస్తున్నాను. నేనిక్కడికి వస్తున్నానురా. నా ట్రూప్ మేనేజర్ ఇదిగో వీడు వచ్చేది కాస్ట్లీ కారులో వస్తున్నాడు. నాకు తెలియకుండా బయట ప్రోగ్రాములు చేసి డబ్బులు సంపాదిస్తే కారులో ఏంటి, లారీలో కూడా రావచ్చు. ఇలా చూడండి ఫాదర్, నేనెప్పుడు అలా చెయ్యను. నన్ను నమ్మరా మీరు? నీ మీద నాకు ఏ నమ్మకం? నేను చెప్పేది నిజమే. హలో హలో, కలాం కదా? రాజు. చంపేస్తా. ఆ రోజు ప్రోగ్రామ్ ఇచ్చాను, ఫాదర్ కి తెలుసా?
తెలియదు. సరే, వచ్చే 16వ తారీఖు వేరే ప్రోగ్రామ్ ఉంది, డేట్ రాసి పెట్టుకున్నావా లేదా? చేస్తే పోయా దానికేంటి? మీ ఫాదర్కి ఏం తెలియదు కదా. ఇలా చూడు బాబు, ఫాదర్ అని చెప్పి ఒక డ్రెస్ వేసి ఆయన ఇక్కడ కూర్చోబెట్టాను. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూసుకునేది నేనే. ఫాదర్ అక్కడ కళాదర్శనంలో అన్ని నువ్వే చూసుకుంటావు కదా. ఊరికే కామెడీ చేయొద్దు. ఆ ఫాదర్ సన్నాసి వస్తున్నాడు, ఫోన్ పెట్టేయరా. బాగా వినండ్రా, మీరేం చేసినా నా చెవికొస్తుందిరా. నేను ఇంకెవరిని ఇమిటేట్ చేయాలి? నాగేశ్వరరావునా, లేకపోతే ఎన్టీఆర్నా, లేకపోతే మిమిక్రీలో గొప్పగా పేరు తెచ్చుకున్న శివారెడ్డినా? వద్దు. లేకపోతే నీలాగా చేయమంటావా? వద్దు ఫాదర్, మీరందరికీ చూపిస్తారని నాకు తెలుసు. మీ అందరికీ కలిపి చెప్తున్నా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఈ ఫాదర్ ఇక్కడ డ్రెస్ తీసి పడేసి స్టేజ్కి వెళ్తాడు. ఇంకేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఫాదర్, ఏంటి? వచ్చే ఆగస్టు 12 మీకు 60 ఏళ్ళు పూర్తవుతాయన్న సంగతి ఈ ఊరందరికీ తెలియాలా వద్దా చెప్పండి. అవును ఫాదర్, మీ 60th యానివర్సరీని అదరగొట్టి సెంచరీ కొట్టాలి. ఏమంటారా? ఊరందరి ముందలా నన్ను ముసలోడని నిలబెట్టి ఫంక్షన్ చేస్తున్నామనే పేరు మీద తాగి తందనాలాడి ఇలా నడవటానిక? అదేవి వద్దులే. అవును వద్దు. ఫాదర్ కి 60 ఏళ్ళని తెలిస్తే ఆయనకి అసహ్యంగా ఉంటుంది, అందుకని డిస్కౌంట్ చేద్దాం. ఫాదర్, ఇంకా తక్కువగా మనం గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుందామా? అరే ఒకసారి ఇట్రా. ఏంటి ఫాదర్? నువ్వు ఆ బందిపోటు ఫెర్నాండెస్ కొడుకు కదూ? అవును ఫాదర్. నీ తలలో ఎన్ని తెలివితేటలు ఉండటం వల్లనే నీ తండ్రిలాగా ఎందుకు పనికి రాకుండా ఇలా ఉండిపోయావు. పుట్టిందే 3 అడుగులు 2 అంగుళాలు, మనసులో చిరంజీవి అని ఫీలింగ్. మీరేం టెన్షన్ పడకండి, మీకు కావాల్సిన స్పాన్సర్స్ ని నేనే ఏర్పాటు చేస్తాను. మీకు అసలు ఖర్చే ఉండదు. మీకు ఫంక్షన్ చేయాలనుకుంటే చేసుకోండి, దానికోసం నయా పైసా ఖర్చు పెట్టకూడదు. అనవసరమైన ఖర్చులేవి పెట్టాం, కానీ రమ్ము మాత్రం తాగుతూ ఉంటాం. ఇంకొక విషయం, అలా మనం ఫంక్షన్ చేయాలనుకున్నప్పుడు పాత ఆర్టిస్టులైన ఉన్నిని, సాబుని, మనోజ్ని ఖచ్చితంగా పిలవాలి. చూడుకనా, వాళ్ళు లేకుండా ఏం బాగుంటుంది? రాత్రికి ఏం ప్రోగ్రాం? సరే, నువ్వు రజనీకాంత్ గారిలాగా ట్రై చేయక. వద్దు. అందరినీ పిలిచాను ఫాదర్. దుబాయ్ నుంచి ఉమ్మి జిమ్మి కూడా వస్తానన్నారు. బెంగళూరు నుంచి మనోజ్ వస్తున్నాడు. సాబు అన్నయ్యకి మాత్రం అమెరికా నుంచి రావడానికి లీవ్ దొరకలేదట. ఎందుకు అలాగన్నాడు వాడు? ఏ ఒబామా పట్టుకున్నాడా? ఇలా చూడు ప్రశాంత్, ఫాదర్ ఒప్పుకున్నారు. ప్రోగ్రాం అదరు కొట్టేద్దాం, రండి వెళ్దాం, రండి. ప్రోగ్రాం అదరు కొట్టేద్దాం. చూడండి ఫాదర్, బర్త్డే ఫంక్షన్ కి చాలా స్మార్ట్ గా ఉండాలి. స్టేజ్ మీద చాలా మంది వస్తారు కదా. ఈ తలకి డయ్యది కొట్టుకొని మొహానికి ఫేషియల్ చేసుకొని కాస్త మారాలంతే. ఓకేనా? అయ్యే, I'm telling truth, sir. Father Francis is died. Now in hospital. Yeah, ఇది ఆ దేవుడి లీలా. జరగరా అడ్డంగా నువ్వు. ఆపండి, ఆపండి, అంతా ఆపండి, అన్ని ఆపండి. టీచర్, టీచర్, మీకు విషయం తెలుసా? మన ఫాదర్ చచ్చిపోయాడంట. ఏమిటి? ఫాదర్ చనిపోయారా? నీతో ఎవరు చెప్పారు? జెనిఫర్ ఫోన్ లో మాట్లాడుతుండగా నేను విన్నాను. బాడీ హాస్పిటల్లోనే ఉందంట. రండి, అందరూ రండి, రండి వెళ్దాం, రండి. అయ్యో, అయ్యో, ఫాదర్ కి ఏమైంది? ఇక్కడ శవం ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. టీచర్, ఫాదర్ బాడీని ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. ఏమిటాను అనేది? హాస్పిటల్ ఏమైనా మారిపోయిందా? యమధర్మరాజా, బాగా వెళ్ళి వెతుకు. కాస్త నిశ్శబ్దంగా ఉండండిరా, నేను చచ్చిపోయేలాగున్నాను. చే, ఈ ఫాదర్ ఎక్కడ చచ్చిపోయి పడుకున్నాడని మనతో చెప్పొచ్చు కదా. అయ్యో, ఎవడొస్తున్నాడే? ఎవడొచ్చేస్తున్నాడు? ఫాదర్, ఫాదర్ పోయారా? ఫాదర్ ఏడవకండి టీచర్, ఏడిస్తే ఎలాంటి ప్రయోజనము లేదు. మీరు ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను. మనకి ఇంత అన్యాయం చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు టీచర్.
ఈ విషయం తెలిసి ఉంటే తీసుకున్న 1000 రూపాయలు నిన్న తిరిగి ఇచ్చేవాడినే కాదు టీచర్. అవును, పైనోడు పిలిస్తే అందరూ వెళ్ళాలి కదా. పైవాడు పిలిస్తే అందరూ వెళ్ళిపోవాలా? ఒక్కొక్కరికి వెళ్తే సరిపోతుంది. అయ్యో అయ్యో తనంత తను వెళ్ళిపోతుంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎక్కడికి పరిగెత్తావు? ఎప్పుడు వస్తున్నాడా? అరే బాయ్ మీరా, అరే బాయ్ ఆగండి ఆగండి, నేను మీకు విషయం చెప్పాలి, ఆగండి. నీ పేరేంటి? గోమతి. నాకు బాగా నచ్చింది. నీకు? నాకు ఇష్టం. నేనన్నిటినీ వింటున్నానులే. ఎవడరా చెప్పింది నేను చచ్చిపోయానని? అది నేను కాదు ఫాదర్, ఈమె చెప్పింది. అది మై గాడ్, నేనా? ఏ అబద్ధం చెప్పకూడదు. తను ఫోన్ లో మాట్లాడింది నేను విన్నాను ఫాదర్. ఫాదర్ ఫ్రాన్సిస్ వాస్ డైడ్ ఇన్ హాస్పిటల్. ఆ మాటలు నా చెవులతో నేను విన్నాను ఫాదర్. అప్పుడు నువ్వేనా నా చావు కబురు బయట చెప్పింది? అయ్యో ఫాదర్, నేను అలా చెప్పలేదు. మీరు జుట్టుకి డై కొట్టుకొని అలర్జీ హాస్పిటల్లో ఉన్నారు అని నేను చెప్పాను. డై అంటే చనిపోయారనుకున్నాను ఈ మొద్దు బుర్రా. ఇంగ్లీష్ తెలియదు కదా, స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయింది ఫాదర్. అదేనే, నీలాంటి దాన్ని వెనకాల పెట్టుకున్నానే, అదే నా స్పెల్లింగ్ మిస్టేక్. ముందల నువ్వు తెలుగు బాగా నేర్చుకుని అలవాటు అవ్వు, నువ్వు తర్వాత ఇంగ్లీష్ మాట్లాడదు. చేతికి అందింది నోటికి అందకుండా చేశారు కదా ఫాదర్. ఏంటి బంగారం అంటున్నది నువ్వు? ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ కొన్న బిల్లంతా ఎవరి పేరు మీద? అది మీ అమ్మ సచ్చిన దినం ఖర్చుల్లో రాస్తే చాలే. అంతే అంతే, అలా చేస్తే బాగుంటుంది. పదండి పదండి, అందరం పదండి, అందరం పదండి. ఇది ఆయనకి పెట్టడానికి అరే ఇతను ఒక్కడు ఏంటన్నా నువ్వు? ప్రోగ్రామ్ సూపర్ రా. మీ ముగ్గురికి కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా కూడా అది మీ పర్ఫార్మెన్స్ ని దెబ్బతీయలేదురా. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీరందరూ కలిసి నా దగ్గర ఉన్నప్పుడు నాలో ఏదో తెలియని సంతోషం ఉంటుందిరా. కానీ మీరందరూ వెంటనే వెళ్ళాలి అనేటప్పుడు నాలో ఏదో తెలియని బాధరా. ఫాదర్, దీనికి మధ్యలో మీ సెంటిమెంట్ చాలు ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ ఫాదర్. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ కంగ్రాట్స్. చాలా సంతోషం. మీరెవరో అర్థం కాలేదే. నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను పాత జోసఫ్ పాల్. జోసఫ్ పాలా? అదేం పాలు? వంతెన పాలా? అయ్యో, వంతెన కాదు ఫాదర్, జోసఫ్ పాల్ యాంటోనీ. గుర్తు రావడం లేదా? మీరు మ్యూజిక్ కాలేజీలో నా క్లాస్ చెప్పారు కదా, గుర్తు రావడం లేదా? అది బుజ్జి అని మీరు నన్ను పిలిచేవారు కదా, మీరే నాకు ఆ పేరు పెట్టారు. ఓ గుర్తొచ్చిందిలే, ఆ జోసఫ్ పాల్ యాంటోనీయా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఆశ్చర్యంగా ఉందిరా, నిన్ను చూస్తే నాకు గుర్తే రాలేదే. నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాను. అమ్మా, మాత, బాబు, పాల్ జోసఫ్, నువ్వేం తప్పు చేసి జైలుకి వెళ్ళావు నానా? లేదు ఫాదర్, నేను... వద్దు, నువ్వేమీ చెప్పొద్దు, నిజం చెప్పు. 10 నిబంధనలలో నువ్వు ఏ తప్పు చేశావు? ఆ రోజున నీకు చాలా నీతులు చెప్పాను, కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు నువ్వు చర్చికొచ్చింది పాప పరిహారం కోసమే కదా? సరేరా. ఫాదర్, నేను ఆ జైల్లో సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్. అయ్యో దేవుడా, అయ్యో, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను. సారీ జోసఫ్. పర్వాలేదు ఫాదర్, ప్రోగ్రామ్ చాలా బాగుంది. పైగా వాడి మిమిక్రీ చాలా అద్భుతంగా ఉంది. మీ ప్రోగ్రామ్ చూశాక జైల్లో ఇండిపెండెన్స్ డేకి మిమిక్రీ, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ముగ్గురిని పెట్టి ప్రోగ్రామ్ చేయాలని నేను ఆశపడుతున్నాను. సరే, ఆ రోజు వేరే ప్రోగ్రామ్ ఉందా? బుకింగ్ ఏమీ లేదు. అది కాదు ప్రాబ్లం. వీళ్ళు దుబాయ్ నుంచి, బెంగళూరు నుంచి నా పుట్టినరోజు కోసం మాత్రమే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వీళ్ళని ఇలా కలిపి ఒక ప్రోగ్రాం చేయాలంటే చాలా కష్టమే. ఫాదర్, ఈ ముగ్గురు వల్లే ఈ ప్రోగ్రాం జరిపించాలని నేను అనుకుంటున్నాను. వీళ్ళకేమీ అభ్యంతరం లేదంటే నాకు చాలా సంతోషం. ఏంటి ఉన్ని, ఆ జోసఫ్ పాల్ అడిగిన విషయాన్ని కొంచెం ఆలోచించచ్చు కదా? మీరేమంటారా? ఫాదర్ స్టూడెంట్స్ ఇలాంటి విషయం ఒకటి చెప్తున్నప్పుడు మనం చేయకుండా ఉండగలమా? ఇలా జిమ్మి, ఖచ్చితంగా మనం చేద్దాం. అంతా మేరీ మాత దయే. మీరందరూ బాగుండాలి. ఈ సిటీ అంతా బాగా మారిపోయింది కదా? అవునవును. ఇదేం మార్పు? నా మార్పే పెద్ద మార్పు. ముందు నేను అసలు ఇంట్లోనే ఉండేవాడిని, ఆ తర్వాత జట్టిలోకి మారాను. అయ్యో, బోట్ లో ఉండే జట్టు. ఆ మార్పు అనేది పెద్ద మార్పే కదా. జోకులతో నీకు ఎలాంటి లోటు లేదురా.
బండి నడిపేటప్పుడు మాట్లాడుతూనే ఉండాలట, లేదంటే డ్రైవర్ నిద్రపోతాడట. రే ఉన్ని బండి ఆపరా. మరి ఆ కాదర్బై మనుషులు మనల్ని ఇక్కడే కదా తరిమికుంటారు. ఆ రోజు పూర్తిగా సాబుకే దెబ్బలు తగిలాయి. మరి నీకు నేను బాడీతో బ్లాక్ చేసేసాను. చాలా ఆపండి, అందరు దెబ్బలు తిన్నాం సరేనా? నిజం చెప్పాలంటే సాబు కూడా మనతో ఉండాలి. ఎందుకు మళ్ళీ తనించుకోవాలా? రే ముందులా కదరా, ఇప్పుడు డీసెంట్. అంటే నీలా కాదు. వైఫ్. ఓహో వైఫా? హాయ్ నాన్సీ, ఏంటి విషయం? అవును, మీరు రావడం లేదా? లేదు, అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారా? హే, డే ఆఫ్టర్ తో లీవ్ అయిపోతుంది. ఇంకా 2 రోజుల దాకా లీవ్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఆ రాజేష్ కి చెప్పేయి. సరే, పాప ఏం చేస్తుంది? ఇదిగో ఇక్కడే ఉంది. డాడీ రాలేదని కోపంగా ఉంది. నేను రాత్రి కాల్ చేస్తాను. ఉంటాను. ఏం ఫోన్ అది? బాగుంది. ఫోన్ నాది కొరియన్ ఫోన్. ఫోన్ మోగుతుంది. వస్తుంది కదరా. హలో, ఏంటయ్యా? నేను పంపించేశాను. నువ్వు ఏం చేయగలవో చేసుకో. నీతో ఒక విషయం చెప్పాను. నాతో పిచ్చి పిచ్చి వేషాలు వేసావో మొహం పగిలిపోతుంది. సన్నాసేదవా. ఎవరా? మా నాన్న. ఇంటికి వచ్చే పని మనిషిని రావద్దని చెప్పాను. ఆయనకి నచ్చలేదట. అమ్మా నిన్ను చూడ్డానికి వస్తే నువ్వు పంపించేసావా? పంపించేశాను. ఎందుకు? పని మనిషిని పంపించకుండా మా నాన్నని పంపించగలలా ఏంటి? లేదు, అర్థం అవ్వలేదు. ఆమె ఇంట్లో ఉంటే ఆమెకు పుట్టబోయే బిడ్డని నేనుతో 3 అని పిలవాలి. అర్థమైందా? ఇంతటితో ఈ మీటింగ్ పూర్తవుతోంది. ప్రియమైన ఖైదీలరా, మీరందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న కాకినాడ కళాదర్శిని యొక్క సీనియర్ జూనియర్ ఇద్దరు కలిసి చేయబోయే ప్రదర్శన మ్యాజికల్ మిమిక్స్ కామెడీ నైట్ ప్రారంభించా. సింపుల్ వాయించు. 1 సెకండ్ స్టాప్. ఎవరు తప్పుగా తీసుకోకండి, ఈయన కథ చెప్పడానికి రాలేదు. కథ చెప్పడం కోసం మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నారండి. ఇంకా సేపట్లో వచ్చేస్తారు. ప్రియమైన ప్రజలారా, వరుసగా 7 సార్లు ఈ గుడికి నన్ను ప్రెసిడెంట్ గా ఎంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత టెస్ట్ చేయాలి. ప్రెసిడెంట్ టెస్ట్ చేసిన తగ్గిపోయావండి రా నువ్వు. అవునరా, నేను తాగే వచ్చాను, ఇంకా తాగుతాను. దాని అడగడం నువ్వు టెస్ట్ చేయాలి. అది సరే, పని చేసే వాళ్ళ కదరా వచ్చారు. కచ్చెప్పుడు ఇప్పుడు వచ్చేస్తారు. ఇదిగో వచ్చేస్తారని చెప్పి ఎంతసేపు చెప్తారు. అలాగే అది కాదన్నా, కొద్దిగా పౌడర్ కావాలి. తబలాకి ఎందుకురా ఫేర్ అండ్ లవ్లీ పౌడర్లు ఇవన్నీ? లేదంటే లిప్స్టిక్ కొంచెం రుద్దేచ్చు కదరా. అవును, కథ చెప్పేవాడా ఇంకా? నమస్కారం, నేనే నరసరావుపేట ఎమ్మెల్యే. నేనే కథలు చెప్పే పాపారావు భార్య. నోర్మోయ్, ఈగ దూరిపోద్ది. కథ చెప్పేవాడే. ఆయన వైన్ షాప్ లో ఉన్నారు, కాదు ఆసుపత్రిలో ఉన్నారు. తల తిరిగి పడిపోయాడు. 2 రోజులుగా రెస్ట్ తీసుకుంటాడు. దేవుడా, మాకు ఇప్పుడు కథ చెప్పేవాళ్ళు రారా? భయపడకు, నేను కథ చెప్తాను. మాకు కథ పూర్తిగా చెప్తావని రాసివు. ఆ తర్వాత నువ్వు మొదలు పెట్టు. అర్థమైందా? అది చాలు. అదెందుకు? అది చెప్పకుండా కావాలి. ముఖ్యం కాదు, కథ చెప్పవే. ప్రేక్షకులారా, అమ్మవారు, అయ్యవార్లు, యువకులారా, పాలనైనా కాస్త వదిలేవే. నా కథ పేరు వాసవి దత్త. నీకు తగిన పేరే లేవే. ఊరికే మొగమొక ఎట్టుకుని భయపడకు. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఈ కథ జరిగేది ఓ దూరంగా ఉన్న గ్రామంలో. ఆ కొండకి అటువైపు, ఆ కొండకి అటువైపు పచ్చదనం ఉంది. ఆ వైపు తేట తెలుగు ఉంది, ఆ వైపు సుందర తెలుగు ఉంది. ఆ వైపు ఏనుగులు లేకుండా, ఆహ్వానం లేకుండా ఉత్సవం జరుగుతుంది అక్కడ. నువ్వు ఏదో చేస్తావు, ఇంతకు మించి ఏదో చేస్తావు నాకు తెలుసు. ఇదిగో కాస్త దూరంగా నిల్చోవయ్యా. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు కాదని పూర్తిగా చెప్పిన తర్వాతే ఎక్కడికైనా వెళ్ళాలి. నువ్వు తనకి నాకు సంతకం పెట్టి ఇవ్వాల్సిందే. తనొక్కడు ఏంటన్నా నువ్వు? రాసివు అంటే ఏం రాసివ్వాలి? ఎందుకోసం? నీకు వచ్చింది తెలుసా? ఈ అమ్మాయిని ఎప్పటికీ అసలు నమ్మకూడదు. ఎందుకు తెలుసా? 7 సంవత్సరాలకు ముందు ఇదే స్టేజ్ లో కథా కాలక్షేపం గురించి చెప్పడానికి వచ్చిన హైదరాబాద్ లో ఉన్న వాసుతో దొంగతనంగా పారిపోయిన నా పల్లారా ఇది. తర్వాత కళా దర్శనం బృందం వారి సినిమాటిక్ డాన్స్. స్టేజ్ విరిపోయేలా ఉంది. వెళ్ళండి. బాగా చేయాలి, సరేనా? చచ్చిపోయిందిరా, నేను చాలా కంగారు పడ్డాను. కానీ ప్రోగ్రామ్ బాగా సాగింది కదా. 2-3 చోట్ల నువ్వు డైలాగులు వెతుక్కున్నావు. మరి ఎలా వెతకుండా ఉంటావు? ఇదిగో తన ముఖం చూసిన వెంటనే షాక్ అయిపోయి ఉంటావు. తన లుక్, చూపులు, నవ్వులు. సరే గాని నువ్వు దుబాయ్ వెళ్ళేటప్పుడు వీడిని కూడా తీసుకెళ్ళు. వాళ్ళ కళ్ళలో పడకుండా జాగ్రత్తగా చూసుకో. ఏంటి అంతే. కలాంబాయ్ అటువైపు చూడండి.
అదేరా కాసర్కోడ్ కాదర్బాయ్ కొడుకు కాసింబాయ్. సంవత్సరాలు గడిచిపోయినాయి, మీరు తప్పకుండా దొరుకుతారని వేచి ఉన్నాను. నా జీవితం మా నాన్న జీవితం నాశనం చేసిన మీరు ఎవ్వరూ ప్రశాంతంగా ఉండర్రా. కాసింబాయ్ మర్యాదగా చెప్తున్నాను వినండి, వాడిని వదలండి. వదలనరా, నా జీవితం నాశనం చేసిన మిమ్మల్ని చంపేస్తా. ఇది కాసింబాయ్ అడ్డారా. తొందరగా వెళ్ళి ఆ సూపరింటెండెంట్ తీసుకురారా. వెళ్ళు. కాపాడు. చంపేస్తాను రా. నేనెవరినో నీకు తెలియజేస్తా. ఏం చేస్తానో చూడు. కొట్టేశాడు. ఇది బాగుంది, కొత్త ప్రోగ్రామ్ లా ఉంది. దీని పేరే మ్యూజికల్ డాన్స్ ఫైట్. నేను కాదు. వదలండి, వదలండి, తీసుకెళ్ళండి సార్. వదలండి, వదలండి. కొట్టండి సార్ వాడిని. ఎంత పెద్ద సమస్య చేశాడు, ఇతను తీసుకెళ్ళండి సార్. వాడిని విడిచిపెట్టకండి. అయ్యో, కాసిం భాయ్ నన్ను కాల్ చేశాడు. కాసిం భాయ్ నన్ను కాల్ చేశాడు. కాసిం భాయ్ నన్ను కాల్ చేశాడు. కాసిం భాయ్ నువ్వు కలగన్నావరా? ఎవరు నిన్ను కాల్చలేదు, టైర్ అదే పేలింది. అంటే నేను చనిపోలేదా? త్వరగా టైర్ ని మార్చు. ఈ ఖర్చు నేను ఎలా రాయాలి? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. టీ తాగడం వెళ్దామా? సరే రా. టీ తాగే వాళ్ళు కిందకి దిగండి. పొద్దున్నే ఎవడు మొహం చూశానో ఏంటో, వాడి చేతిలో తన్నులు తిన్నావు, బండి పంచరు అయింది. జిమ్మీ రిలేటివ్ ఇంటికి వెళ్ళాడు కాబట్టి తప్పించుకున్నాడు. చుట్టుపక్కల టీ కొట్టు లేనట్టుంది. పద వెళ్దాం. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఊరికి వెళ్ళిపోతాం. విపరీతంగా ఆకలి అవుతుంది, ఏదైనా తింటే బాగుంటుంది. దోశ దొరికితే ఇంకా బాగుంటుంది. నాకొక్కడికే కాదులే, మీకు కూడా. పొద్దున చిరాకు వచ్చేటట్టు జోకులు వేసావనుకో. జైల్లో తిన్న ఫుడ్ అస్సలు బాగాలేదు, అందుకే నేను 2 బిర్యానీ తిన్నాను. వీడు ఆడోడు అనుకుని జైలు వాడల్లో తనని బాగా చూసుకున్నారు. అక్కడ బావలందరూ గుద్దుతూ ఉంటేను నేను పట్టించుకోకుండా వచ్చేసాను. వాళ్ళని ఎందుకు అంటావు? ఒక్కోసారి నాకు కూడా వీడు చూస్తే బాగా మూడు వస్తుంది. తర్వాత నేను కంట్రోల్ తప్పుతాను. సార్ సార్ అలా చూడండి సార్. సార్ అటు చూడండి, ఆ అమ్మాయిని చాలా దారుణంగా ఏడిపిస్తున్నారు. పోలీసు ఏదో చూపిస్తా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవర్రా మీరందరూ? ఎవరు ఇక్కడేం చేస్తున్నారు? మాకు నిద్ర రాలేదు సార్, అందుకే టీ తాగొద్దామని వెళ్ళాము. ఓహో, నిద్ర ఎట్లా వస్తుందిరా? ఇలాంటి అందమైన పిల్ల పక్కన ఉంటే బండి ఎక్కండి. సార్ మేము ఒక ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని వస్తాం. అది చూడంగానే అర్థమైపోయింది. ఏ ప్రోగ్రామో నాకు తెలీదా? ఎక్కండి రా బండి, ఎక్కండి. చాలు సార్, మేము నిజం చెప్పేస్తాం సార్. మేము జైలు నుంచి వస్తున్నాం. బయటి రంగానే మళ్ళీ మొదలు పెట్టావా? ముందు నువ్వు ఎక్కరా? ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు ఉంచి తను ఆడపిల్ల కాదు మగాడంటే నమ్మడానికి నేనన్నా డింగ్ 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 అనుకున్నారా ఏంటి? నా చెవులో పూలు ఉన్నాయా ఏంటి? నా మీద తను నిజంగా అమ్మాయి కాదు సార్, మా గ్రూప్ లో ఒక ట్రూప్ ఆర్టిస్ట్ కళాదర్శిని. దర్శన, కళాదర్శన రైట్ సార్. ఆర్టిస్ట్
ఫీమేల్ ఆర్టిస్ట్. సార్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఫాదర్ కి ఫోన్ చేసి అడగండి. అంటే నాకు వేరే పని లేదనుకున్నావురా? సార్ ఒకటి చేద్దాం, మీరు పూర్తిగా చెక్ చేయండి సార్, అప్పుడు తెలిసిపోతుంది. అయితే ఓకే. అవే వద్దు. ఇంతకుముందు ఇలాంటి కేసులోనే సస్పెండ్ అయ్యి తిరిగి జాయిన్ అయ్యి 6 నెలలు అయింది తెలుసా? మళ్ళీ నన్ను సస్పెండ్ చేయించాలని చూస్తున్నావా? చూడమ్మా, ఇంతకు ముందు వెళ్ళిన ఈ ఏరియాలో ఎవరైనా చూసారో, కస్టడీలోకి తీసుకున్నారో లేదో చెక్ చేసి చూడు, బాగా చూడు. ముందొకసారి సిఐ గారు దీన్ని పట్టుకున్నారేమోనని అనుమానం. సందేహమే లేదు, ఇది అలాంటిదే. సూపర్ కొంది కదా ఫిగరు. చూడమ్మా, నువ్వు తొందరపడి దాన్ని ఏం చేయకే, మొత్తం చెక్ చేయి. సరే సార్. సార్ చేయాల్సిందేనా? నీకు చెప్పాలిరా. సరే. నేను చెప్పేది వదలండి సార్. ఈవిడికి పెళ్ళయిందా? ఇలా చెప్ప సంబంధాలు చాలా వచ్చాయి, కానీ మా మధ్య ఉన్న సంబంధం చూసి అందరూ పారిపోయారు. మీరు చాలా సరదాగా ఉంటారా? ఈ పోలీస్ స్టేషన్ లో అందరికీ తెలిసి ఈ విషయం. సార్ ఫోన్ చేయండి సార్. నేను ఎందుకు రా తనకు ఫోన్ చేయాలి? చెక్కింగ్ అయిపోయేంత వరకు ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇక మీదట మేము నోరే తెరం, కానీ చూడకూడదు ఏదైనా చూశారంటే దాన్ని తట్టుకునే శక్తి దేవుడు ఆవిడకిస్తే బాగుంటుంది. ఇటువంటివి తను ఎన్ని చూసుంటుంది. అయ్యయ్యో సార్. నాకు తల తిరుగుతోంది. కూర్చో. భయపడ్డావా? నీళ్ళు తీసుకురావయ్యా. ఎల్లమ్మా ఏమైంది? కింద నుంచి పైదాకా మొత్తం చెక్ చేసావా? నేను చెప్తాను. ఒళ్ళంతా చెక్ చేస్తున్నప్పుడు ఏదో తెలియకుండా చూడకూడని వస్తువుని చూసుంటారు, అవునా? హలో 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 పక్కపరా, నన్ను ప్రశాంతంగా అసలు పడుకునేవేంట్రా? ఇది చూసావా? ఏంటి చూడు. ఈ పేపర్ చదివినప్పటి నుంచి పరిగెడుతూనే ఉన్నాను. ఈ పరిగెత్తేదో కామన్వెల్త్ లో పరిగెత్తుంటే నాకు బంగారు పథకమైనా వచ్చేది. నీకు నిద్ర రాకపోతే నన్ను లేపుతావేంటి? ఇక ఎవరు ప్రశాంతంగా పడుకోలేరు. కాస్త చూడండి. ఓహో, ఇదంతా ఒక విషయమా? వాడు చావలేరా? వీడు చావాల్సిన వాడే. ఇప్పుడు అది ముఖ్యం కాదురా. కాసింబాయి హత్యలో కళదర్శనం రూపాల హస్తం ఉందనుకుంటున్నారా? కాస్త కూడా భయమే లేదు నాకు. అసలు ఇప్పుడు మనశాంతిగానే లేదురా. వాడిని అప్పుడే చంపేసి ఉండాలి, చాలా లేటు. చాలు ఇంక పైన మీరు చదవద్దు, ఏమీ చెయ్యొద్దు. వెళ్ళిపోండి, మీ పని మీరు చూసుకోండి. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. 5 జతలు గజ్జలు కొనాలి. ఇప్పుడు గజ్జలు ఒకటే తక్కువ. గజ్జలంట ఎవడికి పడితే వాడు ఫోన్లు పెట్టుకుని మాట్లాడుకుంటా ఉన్నారు. పాడైపోయింది. ఏంట్రా ఇది? నువ్వు అంతా వెళ్ళి తీసుకొచ్చుకో దాన్ని. నేను అడ్డీసిరేస్తే నువ్వు నా వెనకాలే వస్తావేంటే? పోనీ అమ్మ, నా ఇన్నాళ్ల సర్వీసులో నేను ఇటువంటిది చూసిందే లేదు, ఇలా జరిగిందే లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అసలు? ఏంటి ఉరుములు వస్తున్నాయా? ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తుంది? అది సరే, నువ్వు మళ్ళీ వస్తున్నావా? రా 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 రా. ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. నేను మళ్ళీ వస్తాను, రావద్దు. ఇదేంటి, ఇది ఇంకో దాన్ని పంపిస్తుంది. ఇదేంటి, మళ్ళీ వచ్చావా? నిన్నేం చేస్తాను చూడు ఈసారి. ఇంకా నాకేది వద్దు, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఫాదర్ ఏం చేస్తున్నారు? ఫాదర్ 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 ప్రశాంతంగా ఉంది. ఫాదర్ నీ పేరేంటి? నేనే మీ జాస్మిన్ ని. ఇదే మన ఆఫీస్ ఫాదర్. ఫాదర్
ఏమైంది ఫాదర్? నేను ఇంకా చావలేదు. మీరు ఇప్పుడు కంగారు పడినందుకు అసలు ఏం సమస్య వచ్చింది ఫాదర్? మీరు కంగారు పడకండి. మన కళాదర్శనలో పనిచేసే వాళ్ళ మీద కదా అనుమానం వచ్చింది, అంతమంది ఏం లేదు కదా. అది చాలు కదరా. మీకు కాసిం-బాయికి మధ్యలో జైల్లో జరిగిన గొడవ వల్లనే కదరా ఈ హత్య జరిగింది. విచారణ అనే పేరు మీద ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులు వస్తారు కదరా. వాళ్ళకైనా ఏదో ఒకటి చెప్పొచ్చు. ఆ ఛానల్ వాళ్ళు ఇప్పుడు వస్తారు కదరా, వాళ్ళు కెమెరాతో నన్ను ఇంటర్వ్యూ చేసే ముందు నేను ఈ బిల్డింగ్ మీద నుంచి పడి చచ్చిపోతాను రా. అదే మంచిది. ఇంద అసలు ఫోటో జరిగి ఫేసే కాదు. వాడికేం తెలీదు. మీరు ఇక్కడి నుంచి తొందరగా తప్పించుకోగలరని నేను అనుకోవట్లేదు. అయితే ఈ విషయం ఖచ్చితంగా మనకి సమస్యగా మారుతుంది అనుకుంటున్నాను. హత్య కేసు అయింది కదా, వాళ్ళు ఎవరి మీదైతే సందేహపడుతున్నారో వాళ్ళని విచారించకుండా ఉండరు. ఇన్ని రోజులైనా నాకున్న వ్యాధి గురించి నీకు తెలియలేదు కదా. పొద్దునుంచి ఫోన్ ఇలా మోగుతూనే ఉంది. కాసింబాయి హత్య కేసులో కళాదర్శినికి సంబంధం ఉందని, ఎవరు చంపింది ఇది నాకు తెలిస్తే నేనే తీసుకెళ్లి పోలీసులు చెప్తాను కదా. నా పుట్టినరోజు గ్రాండ్ గా చేస్తానని చెప్పి ఎంత అల్లరి చేశారే. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా. ఫాదర్, ఎవరో ఒక క్రిమినల్ జైల్లో చనిపోయినందుకు మనం ఎందుకు అనవసరంగా భయపడ్డాం? అవునరా, భయపడకండి. మన ఊరు పోలీసులే తప్పు చేసినోడు దొరకలేదనుకో, చేతికి దొరికినోడిని తీసుకెళ్లి సర్వనాశనం చేస్తారు. అయితే మిమ్మల్ని కూడా చంపేస్తారా? ఎందుకురా, నువ్వు చూసి సంతోషపడతానికా? అలాంటిది ఏమీ లేదు ఫాదర్. మమ్మల్ని కొట్టేటప్పుడు మీరు కూడా తోడుగా ఉంటే బాగుంటది ఫాదర్, కదరా? అంతేగా. ఏ ప్రభువా, వీడిని ఏ సమయంలో పుట్టించావయ్యా? 9వ నెల 16వ తారీఖు 6 గంటలకు నేను పుట్టాను ఫాదర్. అయ్యో, అరే నేను పుట్టిన రోజు కాదురా అడిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ టైం. వాడెక్కడ్రా ఆ జిమ్మి? ఈ న్యూస్ వినగానే వాడు ఎక్కడికో ఎస్కేప్ అయిపోయాడు. కాసింబాయ్, కాసింబాయ్ ఆగండి, ఆగండి. కాసింబాయ్ తీసుకెళ్ళడానికి వీలేదు. ఇక్కడే ఉంచాలి. అంతే, మేము ఒప్పుకో. కాసింబాయ్ని ఇక్కడే ఉంచాలి. తీసుకెళ్ళడానికి వీలేదు. ఏంటా గొడవ? కాసింబాయ్ని ఇక్కడే ఉండాలి. జరగండ్రా. ఒప్పుకో. సార్, మా కాసింబాయ్ని చంపింది ఎవరైనా సరే వాడిని విడిచిపెట్టకూడదు. వాడు ఇక్కడే ఉన్నాడు. వెనుకపోరా సార్, మమ్మల్ని ఆటగా తీసుకోకండి. మా బాయ్ రక్తానికి పగ తీర్చుకుంటాం. తర్వాత పగ తీర్చుకుంది కానీ రారా. తీసుకెళ్ళండి అయ్యా, త్వరగా తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా. కాసింబాయ్ని చంపిన వాడిని అరెస్ట్ చేయండి. వాడిని విడిచిపెట్టకండి. వాడిని అరెస్ట్ చేయండి. సచ్చిన వీడి వల్ల మనకు ప్రశాంతత లేదు. కానిస్టేబుల్ సార్, కమాన్, ఇక్కడ ఉన్న మిమిక్రీ ఆర్టిస్టులు అందరినీ పిలవండి. జీపు పెనం లాగా కాలిపోతుంది. కాసేపు కూర్చుంటే ప్యాంటు కూడా కాలిపోయేదేమో. కమాన్ సెర్చ్. నువ్వు అటెలు. ఫాదర్ ఫ్రాన్సిస్ ఇలాంటి విషయాల్లో ఇంటర్ఫేర్ అవ్వరు. అన్ని నేనే ఇక్కడ షూట్అవుట్ చేసేది. షట్ అప్ బ్లేడీ షిట్. వాట్ ఆర్ యు డూయింగ్ సర్? ఒక పోలీస్ అధికారి నీ ముందుకు వచ్చి నిలబడ్డాడు, అది కూడా పట్టించుకోకుండా నువ్వు ఎవరితోనో సుత్తి కొడుతున్నావు. ఇదేం బాలేదు. ఈ ప్రపంచంలో తెలివైనవి రెండే రెండు, ఒకటి ఫోను, ఇంకొకటి ఆడవాళ్ళు. జాగ్రత్తగా లేకపోతే రెండింటికి డిస్ప్లే లేకుండా పోతుంది. కీప్ ఇట్ అప్. సారీ సార్. ఓవే. పోలీస్ అంటే ఇలాగే ఉండాలి. సార్ వీళ్ళే ఆ మిమిక్రీ వాళ్ళు. వీళ్ళేనా? మీరు ఇటు రండి. నేనెవరో తెలుసా? ఐఎమ్ చక్రవర్తి. హలో, హాయ్. మిథున్ చక్రవర్తి. షార్ట్ ఫామ్ లో నన్ను డిపార్ట్మెంట్ లో ఎంసీ అని పిలుస్తారు. వినే ఉంటారు కదా. మనం తాగే ఎంసీ అనుకుంటా. తాగే ఎంసీ కాదురా, 4 పీకే ఎంసీ. ఇతనేంటి వయసు అయిపోయిన ఒడివేల్లో ఉన్నాడు? కింద మాత్రమే కాదు, పైన కూడా. సార్ అబ్జర్వేషన్ కరెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ. ఛాతీ ఎత్తుకుని నిలబడ్డావు. నువ్వేనా కృష్ణరాజువా? నటించరా. ఏంటి కృష్ణరాజులా నటించు. నువ్వే కదా రోడ్లో వెళ్ళి అమ్మాయిలందరినీ ఏర్పిస్తున్నావు. ఇన్నేళ్ళ అయింది, అయినా డైలాగ్ మార్చకుండా అలాగే చెప్తున్నారా? ఎవరో చెప్పక్కర్లేదు. ఇంకెవ్వరూ కృష్ణరాజుని అలా ఇమిటేట్ చేయకూడదు, అర్థమైందా? మీలాంటి చెత్త ఎదవలు ఉండడం వల్లే నటులు సరిగ్గా నటించలేకపోతున్నారు. చెత్తగా నటిస్తున్నారు. చపాతీ పిండిలో పిసికి పెనం మీద వేసేస్తా, జాగ్రత్త, అర్థమైందా?
నువ్వెవర్రా మోహన్ బాబువా రేయ్, ఇంటి వైపుకి రారా అయితే నీకు హత్యలు మానభంగాలు చేయడం బాగా అలవాటు అనమాట ఎవరినైనా గొంతు నుండి చంపడం ఎలాగో ఒకసారి చూపించు చూపించరా ఏయ్, నీ గొంతు కాదు బలమైన నా గొంతు పట్టి చూపించరా చూపించు పట్టుకో చాలేదు 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 చాలేదురా పట్టుకో గట్టిగా పట్టుకో చాలేదు నువ్వు నా గొంతు నులిమి ఊపిరాడకుండా చేసావు చచ్చిపోయేవాడిని పట్టుకోమంటే గట్టిగా పట్టేసుకుంటావు నువ్వు అయితే ఈ చేతులతోనే నువ్వు కాసిం పైన గొంతు నులిపి చంపేశావు. అయ్యో నేనా? అంత కూడా అది నేను కాదు సార్. నువ్వు కదా. ఏయ్ మాట్లాడుకో. ఏవయ్యా సంఖ్యలు వేయి. సంఖ్యలు తీసుకురాలి. అయ్యో ఏదైనా టవల్ దొరికితే తీసుకొచ్చి చేతులు కట్టేవయ్యా. ఇతను వదలకూడదు. ఎక్కడా ఫ్రాన్సిస్? ఎవరిని వదిలిపెట్టను. ఇక్కడ ఎవరు లేరండి. ఎక్కడా ఫ్రాన్సిస్? ఎక్కడా లేడు. అయ్యో ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ఈ పోలీసు వాళ్ళకి ఎప్పుడూ మంచే జరగాలి. అటు కూర్చోండి. వద్దు, నేను ఇప్పుడు కూర్చునే స్థితిలో లేను ఫాదర్. ఎందుకు? మూల సంఖ్య ఏమన్నా ఉందా మీకు? అది కాదు ఫాదర్. అది మీకు గుర్తుందా ఈ మొహం? ఇది ఒక మొహమా? ఎందుకు అలా అంటారు? నన్ను మాట్లాడినవ్వండి. జ్ఞాపకం ఉండదులే. నేను పుట్టినప్పటి నుంచి ఒక్క అడుకునే వాళ్ళగా ఈ చిన్న కళాకారుడు ఈ కళా దర్శనం ముందు ఎంత ఎదురు చూసానో తెలుసా? అప్పట్లో శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి ఇండస్ట్రీలో ఎంత ఊపుగా ఉన్నారంటే వాళ్ళల్లో ఒకరిగా నన్ను కూడా చేర్చుకోమని మీ దగ్గర ఎన్నిసార్లు అడిగానో తెలుసా ఫాదర్? కాళ్ళ మీద పడి అడిగాను, కానీ ఒక్కసారి కూడా చెవి చాచి నా మనవి ఆలకించనే లేదు. పైగా నా మెడ పట్టుకుని బయటికి పంపించి గెట్ అవుట్ అన్నారు. దట్స్ ఆల్. ఫాదర్, నేను వెళ్ళడానికి వేరే డ్రామా కంపెనీ లేక కాదు, ఇక్కడ చేరితే పెద్ద సినీ నటుడు అవ్వచ్చని నేను కలలు కంటూ ఉండిపోయాను. కానీ నా ఆశని నెరవేర్చుకోలేకపోయాను. కానీ వేరే దారి లేక బలాదూరు తిరుగుతుంటే స్ట్రైట్ గా వెళ్ళి పోలీసులో జాయిన్ అయిపోయాను. ఎలా ఉంది ఫాదర్? ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. బాగుందా? చెప్పండి. ఇంకా ఈ కాకి బట్టల్లో దాగి ఉన్న ఈ చిన్న నటుణ్ణి ఈ ఇండస్ట్రీకి ఇంకో చిరంజీవిని చేసినా చాలు. ఏమంటారు? చేస్తారు కదా? చేస్తానని చెప్పండి. చేస్తాను. అది చాలు. కాస్త మీరు డ్రెస్ ఇప్పితే మిమ్మల్ని పట్టుకోవాలి. ఏమంటున్నావు? మీ కాళ్ళు పట్టుకుందామని. అది సరే. అప్పుడు కేసు విషయంగా రాలేదా? మిమిక్రీ ట్రూప్ లో చేరదామని వచ్చావు అంతేగా? మన పని జరగాలంటే గాడి కాళ్ళైనా పట్టుకోవాలి కదా ఫాదర్. నన్ను ట్రూప్ లో చేర్చుకుంటానని మాట ఇవ్వండి ఫాదర్. మీరు మాట ఇవ్వకపోతే మీ కాలు వదలండి ఫాదర్. కాలు వదలరా. కాలు వదలరా. మీరు ఫాదర్. కాలు వదలరా. కాలు వదలరా నాయనా. మాట ఇవ్వండి. కాలు వదలరా. మీరు వదలండి ఫాదర్. మీ కాలు వదలండి ఫాదర్. ఫాదర్ మీ కాలు వదలండి ఫాదర్. ఎవరన్నా రాజరా కాపాడరా. ఇది కాడు పట్టుకుని వదలలేదు. అయితే మీకు అర్థమైందా నాలో ఉన్న కళామహిమ? మీరే సాక్ష్యం. నన్ను చేర్చుకుంటానని చెప్పండి ఫాదర్. అరే బాబు, నా కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాడు కాబట్టి వాడి దగ్గర ఏమైనా నటన ఉందేమో చూడండి. అసలు పరీక్ష అనేది అవసరం లేదు. నేను ఓకే. చూడండి, మీరు బయలుదేరండి. అరే అది కాదు, చూసుకుంటాం. బయలుదేరండి. కాళ్ళు పట్టుకుంటే కాదు ఫాదర్, నా టోపీ తీసుకుంటున్నా. అయ్యో నేను సార్ మీరా? పొద్దున ఏంట్రా నిద్ర? రాత్రి నిద్రపోలేదా? రాత్రి నుంచి డ్యూటీలోనే ఉన్నాను. మీరు కూర్చోండి. వద్దురా, నాకు చాలా పనులున్నాయి. కాదు, ఏమీ చెప్పకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసారు? నాకు నీ వల్ల ఒక పని జరగాలిరా. ఏంటి సార్? లోకప్ లో ఉన్న నా మనిషిని కొద్దిసేపటికి బయటకు వదలాలి. వీడు పెద్ద హంతకుడు సార్. నాకు ఎక్కువ సమయం అక్కర్లేదు. 2 గంటల్లోపు తీసుకొచ్చి వదిలేస్తాను. ఒకటి కొట్టడానికే. అయ్యో, ఇది బయట తెలిస్తే నా పని పోతుంది. ముష్టి జీతం వచ్చే ఈ పని ఉంటే ఏంటి పోతే ఏంటి? నా భార్య గార్మెంట్ షాప్ లో నీకు సేల్స్ మ్యాన్ జాబ్ ఇప్పిస్తాను. దేనికన్నా రెట్టింపు జీతం ఇప్పిస్తాను. ఏమీ వద్దు, నా ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలు. నువ్వు ఇలా భయపడితే ఎలా? తాళం ఎక్కడుంది? వద్దు త్వరగా ఓపెన్ చేయి. వద్దు సార్, వద్దు. టైం లేదు. ఒప్పుకోను. అరే వదిలే, నేనే తెరుస్తాను. వద్దు సార్, వద్దు, తెరవద్దు. నా మాట వినండి.
ఎవడ్రా నువ్వు? అయ్యో తెలీదా? జాతరలో పటాసులు పేల్చడానికి వచ్చిన వాసుని, పటాసు వాసు. అయ్యో నేనెవరో తెలుసా? ఈ ఊరు ఎమ్మెల్యే బావమరిదిని. నా పేరు అరవింద్. అయ్యయ్యో మీరేనా సార్ అది? నాకు తెలీదు, క్షమించండి. సారీ. వదలరా, ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళందరూ. నువ్వు ఎమ్మెల్యేకి బావైనా బావమరిదైనా పోలీస్ స్టేషన్ మీద గౌరవం లేకపోతే నీ అబ్బా గుద్దుకి చంపేస్తా. ఆటో నగర్ అరవింద్. నేను లాకేస్తాను సార్. పోయా. ఓహో, ఆ కొత్తవాడు నువ్వేనా? ఓపెన్ చేయరా. రే ఓపెన్ చేయరా. తెరుస్తాను రా, నీ ఎమ్మెల్యే బావరని తెరుస్తాను. ఎందుకయ్యా యూనిఫామ్ వేసుకుని ఆ చైర్లో కూర్చుంటున్నావు నువ్వు? నీలాంటి దద్దమ్ములు ఉన్నందువల్లే ఆడ కాని మగ కాని వీడిలాంటి మనిషి పెళ్ళాం బట్టల దుకాణంలోనే కాదు, వాళ్ళు లోపలేసుకునే వస్త్రాలను ఉతకడానికి కూడా నువ్వు పనికిరావు. అనవసరంగా పోలీసుల పేరు చెడగొట్టడానుకుంటున్నారు. లేదు సార్, అదేంటంటే ఏయ్, ఈ జన్మలో నువ్వు బయటికి రాలేవు. ఎవరు లేరా? చక్కగా నిల్చో. ఎవరు పచ్చదో తిరగా? Good morning, everybody. My name is Anna Karina from Mumbai. मैं मोहिनी आटम सीखने के लिए आई हूँ. ఎవరో సిగ్గు పంపించిన హిందీ అమ్మాయి అనుకుంటాను. इधर मोहिनी आटम सिखाएंगे क्या? जरूर सिखाइएगा. इधर కూచిపూడి, మోహిని ఆటం, భరతనాట్యం सब कुछ है. బాంబే నుంచి మోహిని ఆటం నేర్చుకోవడానికి వచ్చారు హిందీ వాళ్ళు. హిందీలో నేర్చుకుందా ఏంటి? అయితే మనం అందరం హిందీ నేర్చుకోవాలి కదా. చూపించు. హాయ్ బ్లాక్ మ్యాన్. నేను బ్లాక్. హాయ్. నేను కూడా బ్లాక్. హాయ్. నువ్వు బ్లాక్ కాదు, వైట్. నేను మేకప్ వేసుకోవడంలో వైట్ కాదు, నువ్వు ఆల్రెడీ వైట్. లేదండి, తన వైట్. హి ఇస్ చీటింగ్. హి ఇస్ వైట్. నువ్వు వైట్. లేదు అలా కాదు, బ్లాక్ వైట్. తెల్లగా ఉన్నారు. ఏయ్ లేదు చూడు, నువ్వు వైట్ రా. బ్లాక్ రా, నువ్వు వైట్ కొడుతున్నాడండి. ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ఏంటి చెప్పండి. ఫాదర్ ఒకటి అడుగుతాను. ఫాదర్ కరెక్ట్ గా చెప్తారు. ఫాదర్ వీడు బ్లాక్ ఆ వైట్? చెప్పండి ఫాదర్. బ్లాక్ 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 వీడు వైటే కదా. రై నీ మొఖం పాలు కొడతా నేను. రై పిల్లలు ఆడుకోవచ్చురా, పెద్దోళ్ళు ఆడుకోకూడదు. ఇంత వయసు వచ్చినా మీకెందుకు బుద్ధి రాలేదురా? ఇలా పక్క రండి రండి. అమ్మాయి కొంచెం ఆగు. నువ్వెవరమ్మా? ఫాదర్, ఈవిడ అన్నా కరీనా, బాంబే నుంచి మోహిని ఆటం నేర్చుకోవడానికి వచ్చారు. హిందీ వాళ్ళంట ఫాదర్, తెలుగు తెలీదంట. తెలుగు కొంచెం కూడా తెలీదా? చాలా కష్టపడాలి కదరా. మీరేం దిగులు పడకండి ఫాదర్, నాకు కొంచెం హిందీ తెలుసు కదా, నేను మేనేజ్ చేస్తానులేండి. నువ్వు మేనేజ్ చేయడానికి నువ్వేమన్నా ఆమె మేనేజర్వా? బేటీ, నువ్వు ఇక్కడ చదవాలంటే లాంగ్వేజ్ పెద్ద ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మోహిని ఆటం కూర్చునకి. లేదు ఫాదర్, నాకు తెలుగు తెలుసు. నా మదర్ టంగ్ తెలుగే, కానీ చదివింది పెరిగింది బాంబేలో. అయితే హిందీలో మాట్లాడుకుందామే. అదక్కర్లేదు, తెలుగులోనే మాట్లాడదాం. ఆపు. నమ్మకంతో ఈ పిల్లనప్ప చెప్పడానికి ఒకే ఒక్కడున్నాడు రా. అది నేనే ఫాదర్. నేనున్నాను కదా. చిట్టి, నువ్వు కొంచెం అక్కడ ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. జాగ్రత్తగా వెళ్ళు. మీరు ఇప్పుడు చూపించిన కామెడీ అంతా నాకు చాలా బాగా నచ్చిందిరా. కానీ ఒకటి గుర్తుంచుకోండి, కాసింబాయి కేసు విషయం ఇంకా పూర్తి కాలేదు. అది ఇప్పుడే ప్రారంభమైంది. అప్పుడే సంతోషించకండ్రా. బ్లాక్ మ్యాన్, మా నాన్నల ముందు అయినా చూడ్డానికి నేను బానే ఉంటాను కదా.
కలర్ కాస్త తగ్గిందంతే. కానీ మా నాన్న నాకు అందాన్ని ఇచ్చాడు కదా, నన్నే బ్లాక్ మెన్ అంటావా? ఇప్పుడు చూడు నేను ఎలా తయారవుతాను. ఇది సరిపోదు, ఇంకో కోటింగ్ కొట్టాల్సిందే. ఈ బ్రష్తో కొడదాం. బ్రష్ బాగాలేదు, అందుకే సరిగ్గా రావట్లేదు. ఎవరు నువ్వు? మీకు నేను తెలిసే అవకాశం లేదు, కానీ హాయ్ ఫైసల్. అమ్మా, తను ఫైసల్ మొహమ్మద్, కాలేజీలో నా సీనియర్. అవునా? ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్. కాసిం అన్న కేసును విచారించేది ఈయనే. రా ఫైసల్. ఏంటమ్మా నువ్వు పోలీస్ ఆఫీసర్ని పేరు పెట్టి పిలుస్తున్నావు? పర్వాలేదమ్మా, పేరు పెట్టి పిలవడం అలవాటు అయిపోయింది. కాలేజ్ డేస్ నుంచి అదే అలవాటు. ఏదైనా సరే పెద్దవాళ్ళని అలా పిలవటం మంచిది కాదు కదా. అదంతా పాతకాలం అమ్మా. ఇప్పుడు సారీరా వస్తానరా అనే కదా ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. మీరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రా ఫైసల్. అన్నయ్య కరీనా, ఏంటి బదులుగా నవ్వి ఊరుకున్నావు? అన్న కరీనా అనే పేరుతో మోహిని నాట్యం నేర్చుకోవడానికి కళాదర్శన్ వెళ్ళినందుకు వెనకేదైనా? హే నథింగ్. కాసిం అన్న చనిపోవడంతో అమ్మ బాగా అప్సెట్ అయింది. ఈ టైంలో తన్ను ఒంటరిగా వదిలేసి నేను ముంబైకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందువల్లే నేను నా డాన్స్ కంటిన్యూ చేయాలనుకున్నాను. నేనే కాదర్ బాయ్ కూతుర్నని చెప్పి కళాదర్శన్కి వెళ్తే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అందువల్ల ఈ రజీ అన్న కరీనా అయిపోయింది. దాంతోపాటు కాసిం అన్నని చంపిందెవరో తెలుసుకోవడానికి ఒక చిన్న విచారణ. నా గురించి నువ్వేమైనా అనుకో. అయితే నేను ఎంక్వైరీ స్టాప్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నాకు అభ్యంతరం లేదు. కాశీని చంపిన వాడిని ఊరికినే వదలకూడదు. లేదమ్మా, అసలు నేను వచ్చిందే ఆ కేసు ఎంక్వైరీ మీదుగానే. అంతకంటే ముందు మీ నుంచి నాకు కొన్ని విషయాలు తెలియాలి. మళ్ళీ ఇలా చూడు, మేమిద్దరు బాగా మిమిక్రీ నేర్చుకోవడానికి ఇంకో పోలీసుడు వచ్చాడు. ఈ పోలీసు వాళ్ళకి వేరే పనే లేదు. దర్శనంలో కనుక క్లిక్ అయితే వీళ్ళు సినిమాలు ఈజీగా దూరిపోచ్చింది వాళ్ళ ఐడియా. రాని ఆ ఎంసీఎస్ఏ లాగా అన్ని విషయాలు నేర్చుకుంటే వీడికి ఒక పని ఇప్పిద్దాం. అది కూడా సరేలే. వెల్కమ్ వెల్కమ్ సార్. ఏంటి విశేషం? కళాదర్శన్ అంటే మిమిక్రీ ఆర్టిస్టే కదా? మేమే సార్. సరే గాని ఫాదర్ ఉన్నారా? ఫాదర్ భోజనం చేస్తున్నారు, కానీ ఆయన తక్కువ తింటారు, ఎందుకంటే ఆయన షుగర్ ఉంది కదా. ఈ హ్యూమర్ మిమిక్రీలన్నీ నాకు ఎప్పటి నుంచో ఇష్టం. అది నేను చూడగానే తెలుసుకున్నాను. మీరు వచ్చినట్టే వీడు మాకు ముందే చెప్పారండి. ఒకవేళ మీరు మిమిక్రీ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు పేరుని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయాలి. ఊపిరి బిగబెట్టాల నుంచోకు, సరిగా నుంచో. సింగం సూర్య, సింగం సూర్య. అదే అదే, ఈ షౌటింగ్ అంతా బాగుంది, కానీ ఇంకా సూర్య లాగా మాట్లాడితే బాగుంటుంది. అంతే కరెక్ట్ కదా. బాడీని కాస్త ట్రైన్ చేయాలి. ఇలా అని కొంచెం ట్రైన్ చేయండి. ముందు ఆ క్యాప్ యూనిఫామ్ అంతా తీసి పెట్టండి, లేకపోతే మాసిపోతాయి. ఆ లాటి ఇలా ఇవ్వండి, నేను మీకు డూప్లికేట్ కాదురా, ఒరిజినల్ పోలీసు. ఏంట్రా పోలీసులంటే ఆటలుగా ఉందా? స్టేజ్ మీదకెక్కే రాజకీయ నాయకులు గడికో పార్టీ మార్చే విద్యని నా దగ్గర ప్రదర్శించారనుకో, ఒక్కొక్కడికి దుమ్ము దులిపేస్తాను. ఎవరా?
ఎవడ్రా వీడు ఎందుకు వచ్చాడు? నీతో ఎవడు చెప్పారు రా ఈ మిమిక్రీ నేర్చుకోవడానికి వచ్చాడని? నేనే ఇక్కడ ఊహించుకోకూడదు నువ్వు. ఏంటి సార్ ఏం ప్రాబ్లం? ఫాదర్ ఫ్రాన్సిస్ అంటే మీరేనా? అవును. ఏంటి విషయం? కాసర్గౌడ్ కాసింబాయ్ చనిపోయిన విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసు, కానీ మా కుర్రోళ్ళకి ఏ సంబంధం లేదు. సంబంధం ఉందా లేదా అని నిర్ణయించాల్సింది ఫాదర్ కాదు, పోలీసులు. సార్, ఇంతకు ముందు కాదర్బాయి వాళ్ళ అబ్బాయిని కాసింబాయిని పోలీసులకి పట్టించారన్న తప్పు మాత్రమే మా కుర్రోళ్ళు చేసింది. అంతేగాని జైలుకి వెళ్ళి కాసింబాయిని చంపేంత ధైర్యం మా కుర్రోళ్ళకి లేదు సార్. వాళ్ళు నిరపరాధులు సార్. ఫాదర్గా మీరు చెప్తున్నది నేను కాదంటలేదు, కానీ ఎంక్వైరీ అయ్యేంత వరకు ఈ సిటీ నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. పిలవగానే స్టేషన్కి రావాలి. Yes, Amir Ajmal. మా నాన్న మా నాన్న నేను చూడాలి. కాసిం కాసిం వాణ్ణేం చేయకు. కాసిం నేను చెప్పేది విను, వాణ్ణి వదిలేయ్. లేకపోతే చంపి పాతి పెట్టేస్తాను. కాసిం. అమీర్. అవునమ్మా, అమీర్. మీరు రజియా అంగీకరించలేని అమీర్ అజ్మల్. నాకు తెలుసు మీకింకా నా మీద ద్వేషం ఉంది అని. అలా మాట్లాడకూడదు అమీర్. రా లోపలికి రా. చనిపోయిన కాసింభాయ్ ప్లేస్లో మీరు నన్ను చూడలేరని నాకు తెలుసు. తల్లులు వేరైనా ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం మేమిద్దరం. నేను అలాగే అనుకుంటున్నాను. ఆ రోజు ఏ అమ్మాయి ఉన్నా సరే కోపం రాకుండా ఉంటుందా? ఆ కోపమే నీ మీద మీ అమ్మ మీద ఉంది. అది నీ మనసులో ఉంచుకోకు. రజియా, నువ్వు నన్ను గుర్తుపట్టావా? ఎలా గుర్తుపడుతుంది? ఎన్నోసార్లు నిన్ను చూడాలనే ఆశతో ఇక్కడికి వచ్చినప్పుడు కాసింబాయ్ ఎప్పుడు నన్ను లోపలికి రానివ్వలేదు. ఏం చేయగలను? మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయన రక్తం పంచుకుని పుట్టిన నేను చివరి చూపు కూడా చూడలేకపోయాను. మీకు గతాన్ని గుర్తు చేయాలని నేను ఇక్కడికి రాలేదు. కాసింబాయ్ ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన్ని చంపిన వాణ్ణి చట్టం ముందు నిలబెడతాను. మీరేం దిగులు పడకండి. మిమ్మల్ని ఇద్దరిని షార్జాకు తీసుకువెళ్లాలని నేను ఇక్కడికి వచ్చాను. అదేం వద్దన్నయ్య. మీరు వచ్చి తీరాలి రజియా. మీరు ఈ ఊళ్ళో ఒంటరిగా ఉండకూడదు. అది సరే, భాయ్తో పాటు జైల్లో ఉన్న నాన్నగారి రైట్ హ్యాండ్ అలీ ఖాన్ ఇప్పుడు ఎక్కడున్నారు?
సెల్లో పడేయండి. I am Amir Ajmal from Sharjah. Yes. అలీఖాన్, మిమ్మల్ని చూడడానికి విజిటర్ వచ్చారు. అలీఖాన్, మా అన్నయ్య ఇక్కడ నీకు తెలియకుండా ఏమీ జరగదు. బతావ్. మా అన్న కాసింబాయికి ఏమైంది? ఆపరా. మా అన్నయ్యని చంపినోడిని వెతుకుని వచ్చావు. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంతకు ముందు కాసింబాయి గురించి విచారించడానికి చూడ్డానికైనా వచ్చుంటావరా నువ్వు? ఇప్పుడు చనిపోయాడని తెలిసాక బంధం చేయడానికి వచ్చావా? ఎప్పటి నుంచిరా నీకు అన్నా అని అనిపించింది? అలీఖాన్, ఏయ్, అరిస్తే అలీఖాన్ భయపడతాడా ఏంటి? ఇన్ని రోజులు మాతో పాటు ఉండి మా కాసింబాయ్ చనిపోయాడు. లేదు, చంపేశారు. ఇంతకు మించి నాకేం తెలీదు. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. నా అన్నని చంపినవాడు ఎక్కడ దాక్కున్నా సరే, ఎలాగైనా సరే కనిపెడతాను. ఇలాగే సాగితే మనం మళ్ళీ తిరిగి వెళ్ళడం కష్టం అనుకుంటున్నాను. ఈ పాటికే మన ఫోటోస్ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరికీ రిపోర్ట్ చేస్తుంటారా? ఈ శుక్రవారం లోపు బెంగళూరుకు రాకపోతే అసలు మేనేజర్ రావద్దని చెప్పేశారు. దీనంతటికి కారణం ఇంకెవరో కాదు, ఫాదర్. ఫాదర్ ఏం చేశారని చెప్పాలనుకుంటున్నా. ఫాదర్ బర్త్డేని సెలబ్రేట్ చేసాం కాబట్టి ఇలాంటి సమస్య వచ్చింది. అది కూడా కరెక్టే. ఒక సంవత్సరం తర్వాత మన ఫాదర్ పుట్టినరోజు జరుపుకొని ఉండొచ్చు. అప్పుడు దాకా ఫాదర్ ఉంటారని ఏం గ్యారంటీ? అది కూడా కరెక్టే. నిన్న ఫాదర్ ప్రేయర్ చేసేటప్పుడు విన్నాను, నన్ను పరలోకమునకు తీసుకెళ్ళు ప్రభువా. నిజం బయటికి రావాలి. ఆ కాసింబాయిని అసలు ఎవరు చంపుంటారు? చంపిన వాడి ఫోన్ నెంబర్ మనకు దొరుకుంటే వాడి ఫోన్ చేసి అడుగుండొచ్చు. పోలీస్ స్టేషన్ లో అడిగితే తెలుస్తుంది కదా. అరే పోరా, హంతకుల్ని పట్టుకోవడం మాత్రమే పోలీసులకు తెలుసు. వాళ్ళ ఫోన్ నెంబర్లు పట్టుకోవడం వాళ్ళకి చేత కదరా. కాస్త ఊరుకుని ఉంటారా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్పమంటే చెప్తాను. ఏంటి బెస్ట్ ఐడియా? చెప్పు చూద్దాం. మనమే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లా వేషం వేసుకుని మనమే ఈ కేసు సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ప్రైవేట్ డిటెక్టివ్ మనిషి కనిపించట్లేదని పోలీసు మన లోపల తోసి తనడానిక? అయ్యో, వాడు ఎలా ఉన్నావో చూసావా? ఏ టెన్షన్ లేకుండా ఎలా దమ్ము కొడుతున్నాడు. నువ్వేంట్రా ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? జైల్లో ప్రోగ్రాం తర్వాత ఏదో రిలేటివ్ ని చూడడానికి వెళ్ళాను. నువ్వు నిజానికి ఎక్కడికి వెళ్ళావు? అది నేను తెలిసిన రిలేటివ్లే. నువ్వేం చేస్తున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసురా. నిజం చెప్పు, నీకు ఆ హత్యకి ఏంటి సంబంధం? అవునరా, కాసింబాయిని చంపింది నేనే. ఇప్పుడు ఏమంటారు? మనం తప్పించుకున్నామైతే ఈ జిమ్మీని పోలీసులు పట్టించామంటే మనం ఈ కేసు నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ఫోన్ చేయరా, ఫోన్ చెయ్యి. లోపల వెళ్ళిపోయింది నేను మాత్రమే కాదు, ఇదిగో ఫోన్ చెయ్యి. పెద్ద కనిపెట్టడానికి వచ్చారు. అమ్మా మేరీ మాత, ఏ కాలంలో నాకు ఆ జైలు ప్రోగ్రాం ఇచ్చామమ్మా. ఈ చిక్కుల్లోంచి నువ్వే మమ్మల్ని అందరినీ కాపాడాలి. నువ్వే మా వెంట ఉండి ఏంట్రా ఇది? మీరే కదా దోవల్ని చంపని చెప్పారు. సరే చంపావా? అన్ని దోవల్ని చంపేశాను. మరేంట్రా
ఎక్కడ చూసినా దోమలు ఉన్నాయి కదరా. అదేమిటంటే మగదోమలు చచ్చిపోయినాయి కదా, ఆడదోమలు పిల్లలు కూర్చొని ఏడుస్తున్నాయి. నువ్వు కొంచెం దగ్గరికి రారా. ఏంట్రా ఒక స్మెల్? నువ్వు తాగావా? అయ్యో నిజంగా నేను తాగలేదు ఫాదర్. అబద్ధం చెప్పకరా, వాసన వస్తుంది కదా. అయ్యో ఈ రోజు కోట ఇంతే, రోజు ఇలా తాగావంటే అది ఒక పెద్ద అలవాటు అయిపోతుందిరా. అయ్యో అలాంటిదేం లేదు ఫాదర్. గత 10 సంవత్సరాలుగా నేను రోజు తాగుతూనే ఉన్నాను, కానీ బానిస మాత్రం కాలేదు. నిన్ను ఇక్కడ ఉంచినందుకు ముందర నన్ను కొట్టుకోవాలిరా. మిమ్మల్ని అలా చేయలేను, నేను వాళ్ళని చంపేస్తాను. ఎవరినో కాదు. ఆగండి వస్తున్నా. మందు కొడితే అందరూ ఇలా ప్రవర్తిస్తారా ప్రభువా? హాయ్ జిమ్మీ. ఎర్ర గులాబీ పువ్వు ఏంటి నచ్చిందా? నచ్చింది. ఈ చామంతి పువ్వే నాకు ఇష్టమని నీకెలా తెలుసు డార్లింగ్? చెప్పు. ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? ప్లాస్టిక్ పువ్వు ఎప్పుడు రావడం మొదలైందో ఎవ్వరూ కొనని ఈ స్వచ్ఛమైన పువ్వు మన ప్రేమ పువ్వుగా మారింది. నా మనసుకి నచ్చిన ఈ ప్రియమైన కరీనాకి నా డీపెస్ట్ హార్ట్ నుంచి 1000 ధన్యవాదాలు. ఓహో, దీనికి ఇలా కూడా ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది కదా? కుదురుతుంది. నేను చిన్నప్పుడు చామంతి పువ్వే కావాలని మా అమ్మ దగ్గర గొడవ చేసినప్పుడు మా అమ్మ నన్ను చావగొట్టేదనుకో. అందుకోసమే ఈ చామంతి పువ్వు పైన తేనెటీగలా ఉన్నా నా డార్లింగ్ కోసమే నేను దీన్ని తీసుకొచ్చాను. థ్యాంక్స్. పువ్వుల్లో తెల్ల రోజా పువ్వు అందంగా ఉన్నా వాసన చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ముక్కులు పురుగు దూరిపోతుంది. నిజం చెప్పాలంటే మీరొక గొప్ప కవి కదా. కవిని అయ్యుండొచ్చు, అయ్యో, కానీ యవ్వనం ముగిసిపోయే లోపు జీవితంలో ఎదురైన కష్టాల వల్ల ఆ కవి యొక్క జీవితం ముగిసిపోయింది. తర్వాత పెళ్లి కూడా జరిగింది, పిల్లలు కూడా పుట్టారు, అంతా జరిగిపోయింది. ఓ వాట్ ఎ సర్ప్రైజ్. కానీ ఉన్ని ఎప్పుడు స్మార్టే. థ్యాంక్ యూ డార్లింగ్. నీకో విషయం తెలుసా? నా రూపం మాత్రమే నల్లగా ఉంటుంది, కానీ నా మనసు ఎప్పుడు తెల్ల తెల్లగా ఉంటుంది. కృష్ణుడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు, కానీ నలుపే కదా. వేణువుని వాయించే చిలిపి కృష్ణుడి రంగు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నువ్వు నన్ను కృష్ణుడితో పోల్చడం వల్ల ఆ కృష్ణుడు ఎలా ఉంటాడా అని ఊహించుకున్నా. కానీ ఏం చేస్తాం, ఎంతో మంచి మనసున్న నువ్వు ఇలాంటి ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నా. జైల్లో టైట్ సెక్యూరిటీలో ఉన్న కాసిం బాయ్ని మేమెలా మర్డర్ చేయగలం చెప్పు. ఏదైతేనే ఆ విధంగా జరగటం నా అదృష్టమే కదా జిమ్మీ. కాబట్టే కదా నేను నిన్ను చూడగలిగాను. ఇక ఈ ప్రేమని మహమ్మద్, మా అన్నయ్య పబ్లిక్ ప్లేస్ లో కాదు, సెంట్రల్ జైల్లోనే దారుణంగా హత్య చేయబడ్డాడు. అది కూడా ప్రతీకారం కోసం ఎవరో చేశారు. ఆ మిమిక్రీ వాళ్లే అన్నిటికీ కారణమని పత్రికల వాళ్ళు రిపోర్ట్ చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? వై? ఎక్స్ట్రీమ్లీ యువర్ మిస్టేకెన్ రామయ్య. పత్రిక వాళ్ళు, ఛానల్ వాళ్ళు చెప్పినట్టుగా నేరస్తుడు ఉండే ఇంటిని కనిపెట్టే జోష్యుడు కాదు పోలీస్ అంటే. సందేహం కలిగిన వాడినల్లా తీసుకుని వచ్చి చేతులు కాళ్ళు విరగ్గొట్టి ఒప్పించే ఆ బ్రూటల్ కాలం అయిపోయింది రామయ్య. ఎవడో రాయిని మింగి అరగడానికి కషాయం తాగాడంట. మీరు చెప్తుంది అంత ఫూలిష్నెస్గా ఉంది. డిపార్ట్మెంట్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, మేము వాటిని పాటించి తీరాలి. సారీ, నేను తప్పు మీదండం లేదు. మా కాసింబాయ్ చనిపోయి ఇంతకాలం అయినా కూడా అసలైన నేరస్తుల్ని పట్టుకోలేదనే బాధతో అలా అన్నానంతే. మా నాన్న కూడా ఇలాగే జైల్లో ఉంటూ చనిపోయారు. అన్నయ్యకి జరిగినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యకి జరగకూడదు. అంతా నాకు తెలుసు రిజియా. త్వరలోనే నిజమైన హంతకుడు పోలీసుల చేతికి దొరుకుతాడు. మిస్టర్ ఫైజల్, డిఐజీని కొట్టడానికి వెళ్ళినవాడే ఈ కాసిం. అయినా వాడిపైన యాక్షన్ తీసుకుపోవడానికి కారణం పార్టీలో ఉన్న పవర్ వల్లే. అన్ని సౌకర్యాలు ఉన్నా ఒక సపరేట్ సెల్లోనే వాడు ఉన్నాడు. అయినా కత్తి పట్టుకున్న వాడికి కత్తితోనే ముప్పు. అదే జరిగింది. ఈ హత్య కేసు వెనక ఎవరెవరు ఉన్నారని మీరు సందేహిస్తున్నారు? ఆ రోజు మిమిక్రీ వాళ్ళు గొడవ పడ్డారు కదా, వాళ్లే దీని వెనక ఉన్నారనుకుంటా. లేదు, ఇక్కడ టైట్ సెక్యూరిటీలో ఉన్న కాసింబాయ్ లాంటి అక్యూస్డ్ ని నాటకాలు వేసుకునే సాధారణమైన వాళ్ళు ఎలా చంపుతారు సార్? మీలాంటి బ్రిలియంట్ ఎఫిషియెంట్ జైల్ సూపరింటెండెంట్కే తెలియలేదంటే అది కూడా 24 అవర్స్ రికార్డ్ చేసి సేవ్ చేయబడేటటువంటి క్లౌడ్ సెక్యూరిటీ కెమెరా సోర్స్ ఉండగా ఎలా జరిగింది సార్?
దట్స్ ఇంపాసిబుల్. ఎస్ యు ఆర్ రైట్. కానీ ఆ రోజు రాత్రి కెమెరా పని చేయలేదు. కొత్త కెమెరా అయినా ఏం ప్రయోజనం? అవసరమైనప్పుడు పని చేయదు. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి క్రిమినల్స్ బ్రతికితే ఏంటి, చస్తే ఏంటి? ఎవరికి కేసు మీద బాధ్యత ఉంది? ప్రభుత్వానికా, సమాజానికా, కుటుంబానికా? ఎవరికి అవసరం లేదు. ఇక నీ కోపం, ఆవేశం కొత్తగా నీ వేసుకుని ఈ కాకి యూనిఫామ్ వల్ల. నేను నీలాగే కొంచెం అనుభవం వచ్చాక మనకే తెలుస్తుంది అంత ఆవేశం అవసరం లేదని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. హాయ్ జిమ్మీ. హాయ్ కరీనా. మీరు 2 రోజులుగా కనపడలేదే. నా ఒంట్లో బాగోలేదు. అయ్యో, ఏమైంది? ఏం లేదు, చిన్న ఒక సిక్నెస్, దట్స్ ఆల్. ఓ అంతేనా? అయినా 2 రోజులు మిమ్మల్ని చూడకుండా నేను చాలా అప్సెట్ అయిపోయాను తెలుసా? నాకు కూడా సేమ్ ఫీలింగ్. రియలీ? కరీనా, నా మనసులో నిర్ణయించుకున్న ఒక విషయాన్ని చెప్పడానికే ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చాను. చెప్పనా? చెప్పండి. మీకు తెలుసా, నాకు నా వైఫ్కి సరిగ్గా పడడం లేదు. అయ్యో, ఏమైంది? ఓ దాని గురించి ఏం చెప్పడానికి లేదు. మీకు ఓకే అంటే నా వైఫ్కి వెంటనే డైవర్స్ ఇచ్చేస్తాను. ఒక్క మాట అంటే చాలు. అయ్యో ఎవరో వస్తున్నారు, నేను తర్వాత చెప్తాను. కరీనా, కరీనా, నేను నీ దగ్గర ఒక విషయం అడుగుతాను. నువ్వు ఫ్రాంక్ గా నాకు దానికి సమాధానం చెప్పాలి. చెప్తావా? ఏంటి? ఏం లేదు, ఈ చిన్న ఇల్లు గురించి నీకు అభిప్రాయం ఏంటి? అదేంటి? అది తెలీదా? ఈ కేరళలో ఒక విధంగా జీవించడానికి చేసిన అరేంజ్మెంటే ఇది. పెళ్లి చేసుకున్న భార్య తప్ప ప్రేమించుకున్న ఇంకొక అమ్మాయిని వేరే చిన్న ఇంట్లో ఈ విధంగా పెట్టడమే చిన్న ఇల్లు అంటారు. ఇంగ్లీష్ లో స్మాల్ హౌస్ అంటారు. బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు స్టెప్ని అంటారు. ఇప్పుడు ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నారు? ఏమంటావు కరీనా, ఇది నా పరిస్థితి అంతే. ఏకపత్ని వ్రతం అదంతా పాత కాన్సెప్టే, కానీ దాన్ని మనం మార్చేద్దాం ఏంటి? నేను ఒక విషయం ఓపెన్ గా చెప్తాను, కానీ వాళ్ళకి తెలియదు. నా ఈ చిన్న ఇంటికి కరీనాని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వస్తావా? ఎవరు వస్తున్నారు? మనం తర్వాత కొడదాం. కరీనా డార్లింగ్, ఎందుకు ఇలా ముసుగేసుకుని వచ్చారు? ఎవరైనా చూస్తారన్న భయంతోనా? హే, ఈ ప్రపంచంలో ఎవరైనా చూడండి, ఈ లోకమంతా అడ్డుకున్నా కూడా నా ఈ రొమాన్స్ కి ఎటువంటి అడ్డంకి రాదు. నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నా కరీనా డార్లింగ్ తప్ప. ఎందుకు ఇలా దగ్గుతున్నారు? చిన్న ఒక సిక్నెస్, అదేమి పెద్ద థిక్నెస్ ఏమీ కాదు. మందులు కాస్త డోసేజ్ ఎక్కువగా తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది, కంగారు పడకు. ఈ టైంలో ఇలా జ్వరం రాకుండా చూసుకోవచ్చు కదా. అది నేను ఒక రీసెర్చ్ చేసి చూశాను. రీసెర్చా? అవును. రోగానికి మందు ఈజీగా దొరుకుతున్నప్పుడు జ్వరం వస్తుందేమో అని చెక్ చేయడానికి నేను వర్షంలో వెళ్ళి నిలబడ్డాను. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. జ్వరం అయితే వచ్చింది, కానీ రంగురంగుల మాత్రలు మింగడం వల్ల నాకు జ్వరం మాత్రం తగ్గలేదు. డార్లింగ్, నువ్వే చెప్పు, నేను అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు కృష్ణుడి రూపంలో ఉన్న మనిషివి కదా, దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. థ్యాంక్ యూ. అయ్యో, ఎవరో వస్తున్నారు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సెట్ అవుతున్నప్పుడు ఎవరో వస్తారు. భలే దొరికారా మీరందరూ ఇవాళ. కరీనాకు నేను ప్రపోజ్ చేస్తే అస్సలు కాదనదు. అది మాత్రమే నా నమ్మకం కూడా. నాకు కూడా. నువ్వున్నావా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు దేనికోసం వచ్చావు? నేను ఇందులో కాసేపు నిద్రపోతాను వచ్చాను. నేను గాలి పీల్చుకోవడానికి వచ్చాను. గాలా? అవును. ఇప్పుడు చేయకండి, నేను సినిమా చూస్తూ ఉన్నాను. రండి ఫాదర్, మీకు కళాదర్శన్లో ఒక కొత్త ఐటమ్ చూపిస్తా. ఏంటది? ఫాదర్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్నే కాదు, మంచి మెజిషియన్ కూడా. నిజమా? అలాగైతే చెయ్యి. చూపిస్తాను, కానీ నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అలాగే, నువ్వు ముందర చూపించు. సరే చూపిస్తా. ఉన్ని, జిమ్మి, నల్లుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అక్కడ ఉన్నారులేరా? అక్కడ ఉన్నారా? సరే, ఆ ముగ్గురిని ఇందులోకి తెప్పిస్తాను, చూడండి. అదే మ్యాజిక్. ఉన్ని, జిమ్మి, కర్రోడు, ఓం యా ఓం షిట్. ఫాదర్ చూడండి, తెరవండి తెరవండి, చూడండి. జిమ్మి, దీంట్లో ఉన్ని. అరే ఉన్ని, ఇప్పుడు ఇది తెరవండి. అరే వీడు కూడా ఉన్నాడు కదరా. ఒక్క నిమిషం, ఇదే ఉందిలే, మిమ్మల్ని చూసుకోవాలా చెప్పండి. సరే కళ్ళు మూసుకోండి, ఇలా పదండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. అరే అదే కదా నేనే చెప్పింది. అరే అదే
నా తల కొంచెం తిరుగుతున్నట్లుంది. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి. నేను వచ్చేస్తా. నేను ఎస్ఐ కూడా చూడను. నువ్వు ఎందుకు ఫాదర్ ఇరికించవరా మమ్మల్ని? ఇదిగో చూడు, నేను చెప్పినట్టు వినకపోతే ఫాదర్ తో ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తా. ఓకే, నేను పాట పాడతాను. ఒక్కొక్క యాక్టర్ నేమ్, యాక్షన్, ఫేస్ రియాక్షన్ మార్చి ఇవ్వాలి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. మామిడి తోటలోన నీ కోసం వేచి ఉన్నా, నా కోసం నువ్వు వస్తావా చిలక, నా కోసం నువ్వు వస్తావా? నా చెయ్యి పట్టు పిల్ల నిన్నెన్నటికి విడవను చిలక, ఎన్నటికీ నాదానివే నువ్వెన్నటికీ నాదానివే చిలక. నీ ప్రేమ కోసం నేను పిచ్చోడు నయ్యను, నా కోసం నువ్వు వస్తావా చిలక, నా కోసం నువ్వు వస్తావా? నా చెయ్యి పట్టు పిల్ల నిన్నెన్నటికి విడవను చిలక, ఎన్నటికీ నాదానివే నువ్వెన్నటికీ నాదానివే చిలక. నీ ప్రేమ కోసం నేను పిచ్చోడు నయ్యను, నా కోసం నువ్వు వస్తావా చిలక, నా కోసం నువ్వు వస్తావా? మామిడి తోటలోన నీ కోసం వేచి ఉన్నా, నా కోసం నువ్వు వస్తావా చిలక, నా కోసం నువ్వు వస్తావా? మామిడి తోటలోన నీ కోసం వేచి ఉన్నా, నా కోసం నువ్వు వస్తావా చిలక, నా కోసం నువ్వు వస్తావా? అలీఖాన్ తప్పించుకోండి, బయట బండి మీకోసం రెడీగా ఉంది. సరేనా? Come on. అమర్, ఇక్కడ ఉండడం ప్రమాదం. ఏ టైం అన్నా ఇక్కడ పోలీసు రావచ్చు. ఇక్కడ నుంచి తప్పించుకోవాలి త్వరగా. తప్పించుకోవచ్చు, కానీ ముందు మా అన్నయ్యని చంపిన వాడిని కనిపెట్టాలి. అందుకోసమే నేను ఎంతో కష్టపడి నిన్ను జైల్లోంచి తప్పించుకునేలా చేశాను. మా నాన్నగారు ఇంకా మా అన్నయ్య జైలుకి వెళ్ళడానికి కారణం ఆ మిమిక్రీ వాళ్ళే. వాళ్ళు నాకు కావాలి. నీ ఆశని నేను తీరుస్తా, కానీ ఒక కండిషన్. ఎలాగైనా నన్ను సముద్రంకి అటువైపు పంపాలి. ఐ మీన్ షార్జా. అంతకన్నా ముందు నువ్వు ఈ వేషం మార్చు. హాయ్ కరీనా. అందరికీ కరీనా పువ్వు ఇస్తుందని విన్నాను, కానీ నాకు మాత్రం ఇవ్వలేదు. కానీ దాని గురించి నేను ఎప్పుడు బాధపడలేదు. ఇదిగో చూడు, మందార పువ్వు కరీనా కోసమే పూసింది. నేను చాలా కష్టపడి మందార చెట్టుకి కోసుకొచ్చాను. చూడు, ఇక్కడంతా గీసిపోయింది. ఇదిగో పట్టుకో. నాకంటే ఈ పువ్వు మీకు చాలా అందంగా ఉంటుంది. పువ్వు మాత్రమే కాదు, కరీనా కూడా నాకు మ్యాచింగే. కరీనా, రేపే నా నాట్యం, అదే నా నాటక ప్రదర్శన ఆ స్టేజీ పైన. ఈ కాకి డ్రెస్ లో ఉన్న ఆ చిట్టి చిరంజీవిని బయటికి తీసి నీకు ప్రదర్శన చూపిస్తాను. కరీనా తప్పకుండా రావాలి. పద పారిపోదాం. ఇప్పుడు కాదు, పారిపోండి 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 పరిగెత్తండి పరిగెత్తండి పరిగెట్టండి. పదండి పదండి, అందరూ పరిగెట్టండి. వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. పాటు ఉంటాడు కదా అలీఖాన్, వాడే ఫాదర్. అంతేనా? అయితే సమయం ఇక మీద ఒక నిమిషం ఇక్కడ ఉన్నా కూడా అలీఖాన్ మనల్ని చంపేస్తాడేమో. నేను ఊర్లో ఉన్న మా మామ ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకు ఇలా భయపడుతున్నావురా? అలీఖాన్ జైలు నుంచి తప్పించుకుంటే మనం ఎందుకు భయపడాలి? అలాగైతే మనం ఆ ప్రోగ్రామ్ కి వెళ్లకుండా ఉండటమే మంచిది. కాదు కాదు, అలా కుదరదు. నాకు దొరక ఒక ఛాన్స్ దొరికితే అది చెడపడానికి జైలు నుంచి ఒకడు ఊడిపడ్డా. ఇలా చూడండి, అలీఖాన్ కాదు షారుఖ్ ఖాన్ వచ్చినా సరే నా ప్రోగ్రాం జరిగి తీరాల్సిందే. ఖచ్చితంగా పిచ్చే. కళా ప్రేమికులారా, మీరందరూ ఎదురు చూస్తున్న మన సంస్థకు చెందిన మ్యాజికల్ మిమిక్స్ మ్యూజికల్ నైట్ ఇదిగో ప్రారంభం కాబోతోంది. ప్రేక్షకులారా,
ఇక్కడ చనిపోయి పరలోకంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ల ఆత్మతో చిత్రగుప్తుడు మాట్లాడే ఒక అద్భుతమైన కామెడీ స్క్రిప్ట్ మీ ముందుకిప్పుడు రాబోతోంది. బ్రతికున్న మిమ్మల్ని కూడా ప్రేమతో యమలోకానికి ఆహ్వానం చేస్తున్నాను. గుప్తా గారు నమస్కారం. గుప్తా గారు నీ పేరు నీ పేరు? నా పేరు కామాక్షి. కామాక్ష, భూలోకంలో ఏ పని చేసేదానివి? హౌస్ వైఫ్ గా పనిచేస్తున్నాను. సరే, ఈ లోకంలో ఎప్పుడు నిజమే చెప్పాలని నీకు తెలుసు కదా? ఓ బాగా తెలుసు. అయితే చెప్పు, కమాన్ ప్రొసీడ్. నేను నా భర్త మాత్రం ఉండే ఒక చిన్న కుటుంబం. చాలా సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉండేవాళ్ళం. ఆ చిన్న కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? కేవలం 12 మందే పిల్లలు. అయితే చాలా బాధపడి ఉంటారు కదా? నాకు సిజేరియన్ చేయడం వల్ల నాకు ఎటువంటి బాధ ఉండదు. దేవుడా, అయ్యో, నన్ను అమ్మ అని పిలిచేంత పెద్ద వయసేమీ అయిపోలేదు నాకు. ఓకే, అలాగైతే నాకు స్వర్గంలో చోటు ఉండదా గుప్తా అన్న? 12 మంది పిల్లల కన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నందున నిన్ను స్వర్గంలో పని మనిషిలాగా నేను అపాయింట్ చేస్తున్నాను. ఇదిగో, ఆ వైపు వెళ్తే స్వర్గం. ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. ధన్యవాదాలు గుప్తా గారు. ఏంటి నమస్కారం. ఇలా మెలికలు తిరగడం దీనికి? నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ గుప్తాజీ. yes your good name please? మై నేమ్ ఈస్ పద్మాశ్రీ. పద్మ, తామర, లోటస్. థ్యాంక్ యూ గుప్తాజీ. వాట్ ఏ లెగ్. నువ్వేం ఆలోచిస్తున్నావు? నథింగ్. ఐ థింక్ నథింగ్. మీ లైఫ్ స్టోరీ అందరి ముందు ఓపెన్ చేయండి. నా జీవితం ఓపెన్ డిక్షనరీ లాగా గుప్తాజీ. నా ప్రైవేట్ లైఫ్ లో కూడా ఎవరిని నేను చేరదీయలేదు తెలుసా? ముఖాన్ని కాస్త మేకప్ ఎక్కువైనా మనసులో ఏ మాయం లేని ఓ సుందరి మహాలక్ష్మి రూపంలో ఉన్న మీ గురించి ఇంకా చెప్పండి. ప్రేమించాను, మిస్టర్ అబ్దుల్ కలాం. ఆ పేరు మామూలు పేరే కదా. +1 లో ఇంకొకరు సీతారామయ్యర్. ఓ సిబిఐ. +2 తర్వాత ఇంకొకరు భరత్ చందన్. IPS. చివరికి ఈ ప్రేమ అభిమానం అంతా వ్యామోహం అని తెలిసినప్పుడు రెండో పెళ్లి వాడిని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మిస్టర్ మదన్. అల్లం కుట్టు మదన్ గురించి చెప్తున్నావా? కరెక్ట్. అది మీకెలా తెలుసు? నేను ఊరికనే గెస్ చేశాను. నువ్వు కథ మొదలు పెట్టు. ఆ తర్వాత నేను మదన్ని పిల్లల్ని వదిలేసి వాళ్ళ తమ్ముడు పిలకల రాయుడుతో పారిపోయి వచ్చాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా? తెలివైన దానివే. చెప్పండి గుప్తా గారు, నేను ఏ తప్పు చేశాను? నెవర్. అది తప్పే కాదు. అయితే నన్ను స్వర్గంలోకి రాణిస్తారా? నా ప్రాణం పోయినా జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను స్వర్గానికి వెళ్ళనివ్వను. అంత పాపాత్మురాళ్ళ నేను. అయితే నన్ను నరకంలోకి తోసేస్తారా? లేదు పద్మ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నిన్ను ఈ చిత్రగుప్తుడు పడక గదిలోకే తీసుకెళ్తాడు నిన్ను. కమాన్ డార్లింగ్. తర్వాత రాబోయేది గోపి అండ్ టీమ్ సినిమాటిక్ డాన్స్. అమ్మాయిని కాదు, బ్లాక్ మ్యాన్. మనం అనుకున్నట్టేమీ కాదు. ఆ ఎంసీ పోలీస్ సూపర్. మన కౌంటర్ డైలాగులు ఆకాశాన్ని మించిపోవాలి. చూసుకోండి. అవును, మన జిమ్మి ఎక్కడికి వెళ్ళాడు? ఆడు ఇక్కడెక్కడ ఉంటాడులే. వాడు ఈ అమ్మాయిల గుంపులతోనే తిరుగుతూ ఉంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు అలాగే చేస్తాడు కదా. ముందు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లో జిమ్మి లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళి తన్నుతున్నాడు, గుర్తుందా? నువ్వు ఒక పని చేయి, వాడికి ఒక ఫోన్ చేయి, లేకపోతే ప్రోగ్రామ్ అయ్యే వరకు రాడు. స్విచ్ ఆఫ్. వీడేంటి ఇలా చేస్తున్నాడు? నువ్వు ఎందుకు మంచిది బయటకు వెళ్ళి చూడు. ఇదిగో డాన్స్ ఇప్పుడు అయిపోబోతుంది చెప్తున్నా. అరే, ఆ జిమ్మి వచ్చాడా లేదా? జిమ్మి ఎక్కడ కనపడట్లేదు. తర్వాత రాబోయేది ఉన్ని జిమ్మి మనోజ్ టీమ్ యొక్క సూపర్ కామెడీ టీమ్ మీకోసం రాబోతోంది. చూడండి. 3 గంటలుగా ట్రై అయ్యాక జిమ్మికి వస్తూనే ఉంది ఫాదర్. వాడు అసలు ఫోనే ఎత్తట్లేదు. జిమ్మికి ఏదో అపాయం జరిగిందని నా మనసు చెప్తుందా? ఎవరో ఒకరితో చాలా సీరియస్ గా మాట్లాడడం నేను చూసాను ఫాదర్. ఆ తర్వాతే అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. ఎవరితోనో వాడు మాట్లాడుతూ ఉన్నాడని వాడు కనపడకుండా పోవడానికి ఛాన్స్ లేదు కదరా. నాకు ఒక చిన్న అనుమానం. ఒకవేళ వచ్చింది అలీఖాన్ మనుషులేమోనో అనిపిస్తోంది. ఏంటి ప్రభువా, ఎప్పుడు చూసినా ఇన్ని కష్టాలు నువ్వు ఇస్తుంటే నేను తట్టుకోలేను నాయనా. మనం
పొద్దున్నే బెడ్ కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఇలా కూర్చుంటే చాలు మంత్లీ శాలరీ కరెక్ట్ గా వచ్చేస్తుంది మీలాంటి గొప్ప ఆఫీసర్లకి. హత్య జరిగి ఇన్ని రోజులైనా కూడా మీరు ఆ హంతకుల్ని కనిపెట్టలేకపోయారు అంతే కదా? మిస్టర్ సిఐ, నేను రజియా ఆ రోజు మీ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు ఏమన్నారు? మర్నాడే హంతకుడిని ఎలాగోలా పట్టుకుంటామన్నారు. కానీ మీరు పట్టుకోవడానికి ఆ హంతకుడు చిన్నవాడైతే పర్వాలేదు, అర్థమైందా? యూనిఫామ్ వేసుకుని మీసం తిప్పి ఆడవాళ్ళ ముందు పోజులు కొడితే సరిపోదు సార్. ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ తన ఎబిలిటీని ఎప్పుడు కీపప్ చేయాలి. చలాపు పొద్దున్నే వచ్చి సిన్సియారిటీ ఎఫిషియన్సీ గురించి నువ్వు నా క్లాస్ తీయక్కర్లేదు. నా ఫ్రెండ్ యొక్క బ్రదర్ వన్న ఒకే ఒక కారణంగానే ఒక పోలీస్ లాగా బిహేవ్ చేయకుండా ఉన్నాను. పబ్లిక్తో కొంచెం పోలీసులు మింగిల్ అవుదామని చూస్తున్నప్పుడు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పచ్చు అనుకోవడం మీ తప్పు. హంతకుడిని పట్టుకోవడం, కాసింబాయ్ కేసు విచారించడం పోలీసులకు తెలుసు. ఇవన్నీ మేం చూసుకుంటాం. అది మీకు సాధ్యం కాదు. మా అన్నయ్యని నేను కోల్పోయాను, అందుకని హంతకుడిని కనిపెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. అలెక్స్, ఇదిగోండి వీడే జిమ్మీ. మా అన్నయ్యని చెప్పిన హంతకుడు వీడే. మీకు నమ్మకం కలగడం లేదు కదా? మీరే అడగండి. నువ్వేనా కాసింబాయ్ని చంపింది? అవును, నేనే కాసింబాయ్ని చంపింది. ఏమైంది ఫాదర్? వాడు ఆ జిమ్మీ మనల్ని మోసం చేశాడ్రా. జిమ్మీ, ఏంట్రా జిమ్మీ, ఏం జరిగింది నీకు? ఏమైందో చెప్పరా? దీంట్లోంచి బయటపడడానికి ఏదో ఒక దారి చూద్దాం. నువ్వు ఒక చీమ దోమను కూడా చంపడం మాకు తెలుసు. చెప్పు జిమ్మీ, అసలు నిజంగా ఏం జరిగింది? ఏదైనా తెలియక చేసున్నావంటే అదైనా చెప్పి తగలడు. నీకోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నానరా. ఫాదర్, ఫాదర్, పాపం చేసిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి మోక్షాన్ని ఇప్పించే దేవాలయం కాదిది. ఇది కూడా క్రిమినల్ అఫెన్సే. ఇందులో ఏదో తప్పు జరిగింది సార్. జిమ్మీ ఒక అమాయకుడండి, వాడిని ఎలాగైనా కాపాడాలి. అందుకే కదా కోర్టు చట్టం అనేది ఉంది. ఈరోజు రేపు లీవ్ కాబట్టి మండే వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వీడేం చెప్పాలనుకుంటున్నాడో కోర్టులో చెప్పమనండి. ఫైజల్, జిమ్మీ అలా చేస్తుండడు. ఒక హత్య చేసేంత ధైర్యం జిమ్మీకి లేదని నాకు తెలుసు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ముందు వెనక చూడని స్వభావమే జిమ్మీది. నువ్వు చెప్పిందని బట్టి జిమ్మీని కాసింబాయ్ని చంపినట్టు అనిపిస్తుంది. అలా కాదు, నేను చెప్పేది. నువ్వేం చెప్పక్కర్లేదు. ఫాదర్ తన జామీన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ముందు ఆయన జామీన్ తీసుకురా. నువ్వు ఎమ్మెల్యేలు, అధికారులు కాళ్ళు చేతులు పట్టుకున్న తర్వాతేరా నీకు జామీన్ దొరికిందని తెలుసా? ఇటువంటి ఒక తప్పు కార్యం చేయటం కోసమేనా నా బర్త్డే చేస్తానని మీరందరూ ఇక్కడికి వచ్చింది? ఇంకా మీ మొహం నాకు చూపించకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఫాదర్, నేను అలా చేశానని మీరు అనుకుంటున్నారా? నా వల్ల అది అవుతుందా? మరి ఎందుకంటే నువ్వు చేయని తప్పుని నీ తలపైన వేసుకున్నావు? చెప్తాను, అంతా చెప్తాను. నో మిస్టర్ అమీర్, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను నీకు ఇచ్చిన మాటని కాపాడాను. మన ఇద్దరికీ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఈరోజు మిడ్ నైట్ వెళ్లే ఫ్లైట్ లో నన్ను షార్జాకి పంపుతానని మాట ఇచ్చి ఇప్పుడు నువ్వు కుదరదని చెప్తే ఎలా? అలీ, నువ్వు జైలు నుంచి తప్పించుకున్న నేరస్తుడివి. నీలాంటి వాడిని ఎయిర్పోర్ట్ తీసుకువెళ్ళి తప్పించడం చాలా కష్టమైన పని. ఓహో, నువ్వు ఇప్పుడే అవన్నీ ఆలోచిస్తున్నావా? కాసింబాయ్ని చంపినోడు జైల్లో ఉన్నాడు. ఇంకా నేను దొరికిపోతే నీకేంటి? హే, కూల్ డౌన్ అలీ. కొంచెం ఆలస్యమైనా నేను తీసుకువెళ్తాను. అంతవరకు నువ్వు పోలీసులకు దొరకకూడదు. రహస్యంగా ఎక్కడైనా దాక్కోవాలి. ఓ, నువ్వు నీ ఆశలని బాగానే పూర్తి చేసుకున్నావు. ఇంకా నా గురించి ఆలోచించడానికి నీకు అవసరం లేదు కదా? అది కాదలి, అమ్మని రజాని జాగ్రత్తగా చూసుకోవడం ఇప్పుడు నా బాధ్యత. నేను తొందరపడి ఏదైనా చేస్తే నీ అమ్మ ఇంకా నీ చెల్లి వెళ్ళి చావు మనం. అలీ,
ప్రస్తుతం నువ్వు వెళ్ళాలి. నో, నాకు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేదు. నిప్పులో ఉన్నవాడు ఎప్పుడు ఆ నిప్పులోనే ఉంటాడని మాత్రం అనుకోవద్దు. ఈ రోజే నేను షార్జా ఫ్లైట్లో ఖచ్చితంగా వెళ్ళాలి. లేకపోతే Yes, Faisal Mohammed. అలీ ఖాన్, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఏమి పీకలేవు. ఆహా, నువ్వా వచ్చింది? ఏంటమ్మా, ఇంకా ఆయుష్ పెరగాలని మీరు అల్లాని ప్రార్థిస్తున్నారనుకుంటాను. నాకెందుకమ్మా ఇంతకంటే ఆయుష్? కాసిం వెళ్ళిపోయాడు. మా అమ్మాయిని చూసుకోవటానికి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉన్నది. కాసింబాయిని చంపిన వాడిని నేను కనిపెట్టాను. పోలీసులు చేయాల్సింది నేను చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఇక లేట్ చేయొద్దు. ముందు రజియాకి పెళ్లి చేసేయాలి. తర్వాత మన ఇద్దరం షార్జాకి వెళ్ళిపోదాం. అమ్మా, రామా, నేను ఇప్పుడే అమ్మతో అంటున్నాను, ఇక లేట్ చేయొద్దు అని. నీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తానమ్మా. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను ఎప్పుడో చేసేశాను. కానీ అంతకన్నా ముందు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. ఇదిగోండి, ఈ పేపర్స్ మీద మీరు సంతకం చేస్తే సరిపోతుంది. ఆలోచించకుండా సంతకం పెట్టమ్మా. నీ కొడుకునే కదమ్మా అడిగేది. ఓ, నువ్వు అందులో ఏముందో చదవాలనుకుంటున్నావా? చదువుకో. బాగా చదువుకున్న పిల్లే కదా, చదువుకో. చదివావు కదా, ఇక టైం వేస్ట్ చేయకుండా మీ అమ్మ చేత సంతకం చేయించు. వీల్లేదు, ఖచ్చితంగా కుదరదు. మా నాన్నగారి ఆస్తులన్నీ మీ పేరు మీద రాయించుకునే ఈ డాక్యుమెంట్స్ ని నేను అమ్మ ఈ మాత్రం అంగీకరించా. ఏంటమ్మా ఇది? అంటే నన్ను నువ్వు బయట వాళ్ళ చూస్తున్నావా? చనిపోయిన కాసింబాయి స్థానంలో ఇక నేనే కదా మీకున్నది. నాన్నగారు అన్నయ్య చేసిన అన్ని గొడవలకి అసలు ఏమాత్రం అనుభవం లేని మీరు కోర్టుకుమ్మా ఎక్కాలామా? వీల్లేదు, అందుకు నేను అస్సలు ఒప్పుకోను. సంతకం పెట్టమ్మా. లేదా మీర్, మా అమ్మాయికి ఇష్టం లేనిది నేనేదీ చెయ్యను. ముందు ఎలా ఉందో అలాగే ఉండనివి ఇప్పుడు కూడా. ఇప్పుడెందుకు అనవసరంగా నాతో సంతకం పెట్టించుకుంటున్నావు? అది వద్దు. కావాలమ్మా. పరిస్థితులు మళ్ళీ ముందులాగా మారకూడదు. మారడానికి అమీర్ అంగీకరించడు. తను చెప్పింది విని
నువ్వు తప్పు నిర్ణయం తీసుకోవద్దమ్మా. సంతకం పెట్టు. లేదు, తను సంతకం పెట్టదు. పెట్టాలి. నీకు తెలీదు, కానీ ఆ అమ్మకి గుర్తుంటుంది. చాలా సంవత్సరాల క్రితం మీ భర్త ఖాదర్బాయ్ చేసుకున్న రెండవ భార్య ఖతీజా అనే పేరున్న అమాయకురాలు 6 ఏళ్ల వయసున్న తన కొడుకుని వెంటబెట్టుకుని వచ్చి కన్నీరు పెట్టుకుంది. నాకు నా కొడుక్కి అన్యాయం చేయొద్దని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది. ఒక్క పూట భోజనం కూడా పెట్టకుండా ఆ తల్లి గురించి పిల్లాడి గురించి తప్పుగా మాట్లాడి అవమానించి ఇంటి నుంచి తరిమేశారు. ఇప్పటికీ అది నా మనసులో ఉండిపోయిందమ్మా. ఇక మీదట అదంతా మర్చిపోతాను. లేదంటే కాసింబాయిని చంపిన వాడి కోసం నేను ఇక్కడికి వచ్చుండేవాడినే కాదు. ఇక ఇక్కడ ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదే. సంతకం పెట్టమ్మా. పెట్టమ్మా. ముస్తాఫిర్, ఈరోజు రాత్రి 10:30 ఫ్లైట్కి షార్జాకు వస్తాను. నువ్వు ఎయిర్పోర్ట్లో ఉండాలి. अमेरिका హఠాత్తుగా తల్లికి పిల్లకి సంరక్షకుడిగా ఉంటానని అవతారం ఎత్తి వాళ్ళ ఆస్తిని అన్యాయంగా రాయించుకొని షార్జాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఓ, అంటే రజియా అంతా చెప్పేసిందా? తను అంతే, అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంది. కానీ నాకు అర్థం కాంది అది కాదు. కాలేజీలో కలిసి చదువుకున్నామన్న ఒకే కారణంతో సిఐ ఫైజల్కి ఖాదర్బాయ్ కుటుంబం మీద ఇంత సెంటిమెంట్స్ ఎందుకని? ఫైజల్, నువ్వే చెప్పు. ముష్టి జీతం తీసుకునే నీకు నేను ఏ నమ్మకంతో తనొచ్చి పెళ్లి చేయాలి? అందువల్లే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను. అలాగే ఇంకో విషయం, రజియా పెళ్లి షార్జాలో జరపాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను నా పార్ట్నర్ షేక్ అన్వర్తో. అలాగే సిఏ సార్ కూడా ఉంటుంది షార్జాకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ రజియా పెళ్లి చూడడానికి. ఓకే, అలా వెళ్ళిపోతే ఎలా సార్?
సార్, కాసర్కోడ్ కాదర్బాయ్ భార్యను కూతుని కాపాడేందుకు ఆ షార్జా నుండి వచ్చిన ఈ తెలివైన వాడికి వీడి నటనకి నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే అవుతుంది. అమీర్ అజ్మల్ రకరకాల వేషాలతో ఎన్నో అవతారాలు ఎత్తి ఒక మహానటుడిగా మారిన వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ క్రిమినల్ వీడే సార్. అతను జైల్లో కాసిం బాయ్ని గొంతును చంపింది. నేను ఎవరిని చంపలేదు. మిస్టర్ శివకుమార్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఆ కాశీగాడిని చంపిన వాళ్ళు ఆల్రెడీ సరెండర్ అయ్యారు. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ జిమ్మీ. లేదు సార్, జిమ్మీ హత్య చేయలేదు. మరి జస్ట్ మినిట్ సార్. సార్, ఇతనే జిమ్మీ. వీళ్ళంతా జిమ్మీ ఫ్రెండ్స్. జైల్లో ఆ రోజు జిమ్మీతో ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు వీళ్ళే. తన అమాయకపు మిత్రుడిని హత్యా నేరం నుంచి కాపాడడానికి, నిజమైన హంతకుడిని చట్టం ముందు నిలబెట్టడానికి మాకు సాయం చేసింది వీళ్ళే సార్. చెప్పు జిమ్మీ, నువ్వే కదా ఈ హత్య చేసింది? లేదు సార్, నేనేమని చంపలేదు. మరెందుకు నువ్వు ఈ హత్య చేశానని ఒప్పుకున్నావు? అసలు ఏం జరిగిందని సార్తో పూర్తిగా చెప్పు జిమ్మీ. నన్నేం చేయకండి ప్లీజ్. నువ్వు ఎంతైనా అరువు, నిన్ను కాపాడటానికి ఇక్కడ ఎవడు రాడు. చెప్పరా, పాత పగని మనసులో పెట్టుకొని నువ్వే కదరా కాసింబాయిని చంపింది? లేదు, నేనెవరిని చంపలేదు. రేయ్, కాసింబాయిని చంపింది నువ్వే అని పోలీస్ దగ్గర చెప్పాలి. లేదు, నేను చంపలేదు. మరి నేనెందుకు అలా చెప్పాలి? ఈ అబ్బా, ఒప్పుకోరా. ఒప్పుకోకపోతే ఇక్కడే చేస్తావు. నన్ను చంపినా నేను చెయ్యని తప్పుని నేను ఒప్పుకోను. నేను ఒప్పిస్తాను నిన్ను. అలీఖాన్, ఏంటిది? వదిలే. తను నేరం చేయలేదని చెప్తున్నాడు కదా. నేరం చేయని వాళ్లతో ఇలాగైనా ప్రవర్తించేది తప్పు. సారీ జిమ్మీ, తనంతే. చంపడమే అలవాటు. నువ్వు రా, రా, ఇలా కూర్చో. యు ఆర్ వెరీ టైర్డ్. ఇదిగో నీళ్ళు తాగు. నా బిడ్డనేమి చెయ్యొద్దు. ఏమి చెయ్యొద్దు. నా బిడ్డనేమి చెయ్యొద్దు. ఏమి చెయ్యొద్దు. ఏంట్రా ఏంట్రా ఇదంతా? అర్థం కాలేదా? నీ భార్య ఇంకా నీ కూతురు ఆఖరి క్షణాల లైవ్ షో ఓన్లీ ఫర్ యూ. నో ప్లీజ్, నా భార్యని బిడ్డని ఏం చేయకు. వాళ్ళకి ఏం అవ్వకూడదు. ఏమీ కాకూడదనే నా కోరిక కూడా. కానీ అలీభాయ్ చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. కాసింబాయిని చంపింది నువ్వు. నో నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నిర్ణయం నీదే. నో, ఇది వీళ్ళందరూ కలిసేయాలని కట్టుకథ సార్. ఇలాంటి కట్టుకథలు ఎవరి విషయంలోనైనా కల్పించే అవకాశం ఉంది. ఇవన్నీ మీరు నమ్మకండి. సార్, పుట్టినప్పటి నుంచి నమ్మక ద్రోహం చేస్తూ పెరిగిన ఈ క్రిమినల్ ఒక హీరోలాగా షార్జా నుండి ఇక్కడికి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా సార్? మిడిల్ ఈస్ట్లోను, యూరప్లోను డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలు ఇలాంటివన్నీ చేస్తున్న వీడు కాసింబాయి కుటుంబం మీద పగ ప్రతీకారం తీర్చుకోవడానికి, షార్జా నుండి పగ తీర్చుకోవడానికి వచ్చాడు. అందుకు అధికారం, బలం ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇతనికి సాయం చేశారు సార్. మీరెవరి గురించి చెప్తున్నారు? ఆయన ఇంకెవరో కాదు సార్, ఇక్కడున్న జైల్ సూపరింటెండెంట్ జోసెఫ్ పాల్ యాంటనీ. షట్ యువర్ బ్లడీ మౌత్, యు డర్టీ. అరే, ఊరికే మాట్లాడి టెన్షన్ పడకండి. వాస్తవం ఇప్పుడు కొంచెం అసహ్యంగానే ఉంటుంది మిస్టర్ జోసెఫ్ ఫెర్నాండస్. ఒక సుపీరియర్ ఆఫీసర్ మీద నింద మోపుతున్నారే, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉంది సార్. ఉన్ని సార్, కాసింబాయిని చంపిన దానికి, అలీ ఖాన్ జైలు నుంచి తప్పించుకునేలా చేసిన దానికి, అమీర్ అజ్మల్ కి తోడుగా ఉండడానికి ఈ సూపరింటెండెంట్ లక్షల కొద్ది లంచం తీసుకునే డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. సార్, ఆగస్ట్ 3వ తేదీన ఇండియన్ బ్యాంక్ యొక్క మెయిన్ బ్రాంచ్ లో జోసెఫ్ సార్ యొక్క పర్సనల్ అకౌంట్ లో 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు సార్.
యునైటెడ్ బ్యాంక్ లో ఆగస్టు 12వ తారీఖున సార్ భార్య పేరు మీద ఎఫ్డి వేసింది 6 lakhs. దానికి ప్రూఫ్ ఉంది సార్. ఇది మాత్రం కాదు సార్. ఆగస్టు 20వ రోజు సిటీలో కొత్తగా కట్టిన లగ్జరీ ఫ్లాట్ కొనడానికి సార్ అడ్వాన్స్ గా ఇచ్చిన 9 lakhs. ఒక మనిషి ప్రాణాలు తీయడానికి మీరు తీసుకున్న డబ్బే ఇక్కడ లెక్కల్లో తేలింది. లేదు, అదంతా నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు. కనీసం మంత్లీ సేవింగ్స్ కూడా చేయలేని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏ విధంగా ఇంత డబ్బుని సంపాదించగలరు? అరే, ఊపితే డబ్బులు రాలే విధంగా ఉండే చుట్టూ అతని ఇంట్లో నాటుంటాడు, అంతేగా సార్? చేతి నిండా డబ్బులు వస్తువులు వచ్చినప్పుడు ఒక యావరేజ్ అధికారికి వచ్చిన ఒక రకమైన ఫ్యాసినేషన్. చట్టాన్ని కాపాడే పోలీస్ ఆఫీసర్ ఇలాంటివన్నీ అసలు చేయకూడదు. Am I right, మిస్టర్ జోసెఫ్ ఫెర్నాండస్? హీ ఈజ్ లయింగ్. ఇతను చెప్పేదేమీ నమ్మసక్యంగా లేదు. గుంటూరు పోలీస్ క్యాంపులో మద్యం తాగిన మత్తులో పక్కనే ఉన్న సబార్డినేట్స్ ముందు నా చెంప మీద కొట్టినందుకు 6 నెలల పాటు సస్పెండ్ అయిన వాడే మిస్టర్ విక్రమ్. ఆ పగ ఇప్పుడు మనసులో పెట్టుకుని ఇలా నా మీద నింద వేస్తున్నారు. మిస్టర్ ఫెర్నాండస్, మచిలీపట్నం రేవు దగ్గర నైట్ 12 గంటలకి పోలీస్ జీపులు 16 ఏళ్ల అమ్మాయితో ఉన్న విషయం ఇక్కడ చెప్పమంటారా? సార్, వారు చెప్పింది 100% నిజమే. మా ఇద్దరి మధ్య పగుంది. ఆ ఒక్క కారణం వల్లనే ఆ కేసును నేను ఇన్వెస్టిగేట్ చేయకుండా నా అసిస్టెంట్ ఫైజల్కి అప్పచెప్పాను. మిస్టర్ శివకుమార్, అయితే ఈ హత్యని ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు? సార్, నేను ఆ విషయానికే వస్తున్నాను. ఎలా దాచాలనుకున్నా వాస్తవం కళ్ళు తెరుచుకునే ఉంటుంది. అదే యథార్థం. ఎన్నోసార్లు జైల్లో సూపర్వైజర్ ఫెర్నాండస్కి కాదర్బాకి గొడవ మొదలైంది. ఇతని ముందే కాశీబాయ్ హత్య చేసేదానికి కూడా రెడీగా ఉన్నాడు. అందువల్లనే కాసింబాయిని మట్టుపెట్టడం సూపరింటెండెంట్కు తప్పనిసరి అయింది. అటువంటి వ్యక్తి లేకుండా పోవడానికి ఈయన మనసులో ఆలోచిస్తున్న సమయంలోనే అద్భుతమైన ఆఫర్తో అమీర్ అక్కడికి వచ్చాడు. ఎస్, కాసిముని హతమార్చడం ఎవరూ కనిపెట్టలేని విధంగా సెంట్రల్ జైల్లో ఉండే క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో కాసిం సెల్ పక్కన ఉండే కెమెరాను ఆ రోజు రాత్రి ఆఫ్ చేశారు. అయితే నైట్ డ్యూటీకి వచ్చిన వార్డెన్ కెమెరాను ఆన్ చేసిన విషయం మీకెవ్వరికీ తెలియదు. ఈ విషయాన్ని లాస్ట్లో తెలుసుకున్న ఫెర్నాండస్ రికార్డ్ అయిన అన్ని విషయాలను ఎరేజ్ చేశాడు. అయితే హార్డ్ డిస్క్లో ఉండేవన్నీ రికవర్ చేసి తీసుకోవచ్చన్న విషయం సార్కి తెలియలేదు. అదే కంటికి కనపడిన అతీత శక్తి యొక్క అన్బిలీవబుల్ మ్యాజికల్ పవర్. సార్, తర్వాత ఏం జరిగిందో ఇందులో ఉంది. అన్నయ్య. అమీర్? అవునన్నయ్య, అమీర్. నువ్వు ఇక్కడేంటి? నేను వచ్చేసాను అన్నయ్య. ఇక మీదట మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. మీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు. నా జీవితం అలా అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఒంటరితనం, అనాథని, ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇక మీదట మనం కలిసి ఉండాలి. నన్ను ఒంటరివాణ్ణి చేయకండి. రజియా అని అమ్మని నేను షార్జాకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. మీ పర్మిషన్ కోసమే ఇక్కడికి వచ్చాను. తీసుకెళ్ళు. రజియా పెళ్ళి నువ్వే దగ్గరుండి చెయ్యాలి. నాకు జామీన్ దొరుకుతుందని కానీ బయటకు వస్తానని కానీ అస్సలు నమ్మకం లేదు. ఇకంతా నువ్వే చూసుకోవాలి. అలాగే ఉంటాను. ఇక అన్నిటిలోనూ నేను ఉంటాను. నేను ఒక్కడే ఉంటాను. నన్ను మా అమ్మని నాన్న దగ్గరికి రానివ్వకుండా నన్ను మా అమ్మని అనాథల్ని చేసిన దుర్మార్గుడిరా నువ్వు.
అవును, నేను చంపాను. కిడ్నాప్లు, హత్యలు చేస్తున్న వాడు శిక్ష ముగించుకుని బయటికి రావాలని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను మీకు తెలుసా? కానీ వాడు ఎప్పుడూ బయటికి రాకుండా లోపలే ఉండడానికి కారణం ఇక్కడున్న ఈ సూపరింటెండెంట్ జోసెఫ్ పాలతుంగని తెలిసిన తర్వాత వాడిని చంపడానికి నేను ఈ సూపరింటెండెంట్ని నాతో చేర్చుకున్నాను. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, ఆగండి, వెళ్ళొద్దు, 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 నేను వస్తున్నా, ఆగండి. ఎవరు వెళ్ళొద్దు, ఇదిగో స్వీట్ తీసుకోండి, మీకోసం గుడ్ న్యూస్ ఉంది. పంపించడానికి వచ్చావా? అది కాదు ఫాదర్, నాకు ఈవేళ చాలా సంతోషమైన రోజు. నా కాకి డ్రెస్సులో ఉన్న కళాకారుడు బయటకు వచ్చిన దినం. నాకు అర్థం కాలేదురా. డ్యూటీలో ఉన్న నేను ఆ ప్రోగ్రాం ముగించుకు రాగానే ఆ విషయం డిపార్ట్మెంట్ కి తెలిసి నన్ను సస్పెండ్ చేసింది. ఈ డిపార్ట్మెంట్ నా కోసం ఓ మంచి పని చేసిందని చెప్పాలి. ఇక నుంచి కళాదర్శనంలో నేను మీతోనే ఉంటా. సంతోషమే కదా? ఇలా చూడు, ఇలా జోకులు వేస్తుంటే ఫ్లైట్ అక్కడ మిస్ అయిపోతుంది, జాగ్రత్త. అయితే నేను బయలుదేరుతాను ఫాదర్. వస్తారా అత్తయ్య? చిన్నింటికా? అరే ఆ చెన్నై నేను ఇంకా వదలలేదా నువ్వు? ఫాదర్ గారి వచ్చే బర్త్డేకి దుమ్ము రేపేద్దాం, ఏమంటారు ఫాదర్? అందులో ఏం సందేహం రా. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు నేను నా కళాదర్శనం రెడీగా ఉంటాం రా. మేము తప్పకుండా వస్తాం.